ద పాయింట్. ఒక 4-5 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఆసం శ్రీకాంత్ రెడ్డి అనే ఒక యువకుడు కొన్ని అసభ్యకరమైన వీడియోలు పెట్టి విపరీతంగా డబ్బులు చేసుకుంటున్నాడు, జూనియర్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసుకుని చెప్పి కొంతమంది యాక్టివిస్టులు, మహిళా ఉద్యమకారులందరూ కూడా ధ్వజమెత్తారు అతనిపై. అతను ఐ డ్రీమ్కి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. తను ఒక చిన్న గ్రామానికి చెందిన వ్యక్తిని, అక్కడి నుంచి సినిమా ప్యాషన్తో ఇక్కడ వచ్చినట్టు, కృష్ణానగర్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులను ఈయనే పోషించేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మరీ చెప్పాడు. ఇప్పుడు అదే శ్రీకాంత్ రెడ్డి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది, కానీ 5 సినిమాల్లో ఒక పాన్ ఇండియా సినిమా తీసి ముందుకు వస్తున్నాడు. అంటే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్. అతను ఏమిటి, అతను ఇందులో కూడా అదే బూతులు పెట్టబోతున్నాడా, లేక నిజంగా ఈ సినిమా ఉద్దేశం ఏంటి? ఇలాంటి వ్యక్తులకి స్థానం ఉందా ఇండస్ట్రీలో? లెట్స్ టాక్ టు హిమ్. శ్రీకాంత్ రెడ్డి ఈజ్ హియర్ విత్ us టుడే. హాయ్ మేడం, నమస్తే మేడం. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నా మేడం. బిందాస్. మీరు అప్పుడు బిందాసే, అంటే ఆ పిచ్చి వీడియోలు పెట్టినప్పుడు కూడా బిందాస్గా, మీరు మాత్రం బాగున్నారు. ఎస్ మేడం. సో ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నారు. తీసాం మేడం, అయిపోయింది. సెన్సార్ కూడా వచ్చింది. సెన్సార్ వచ్చింది. లారీ చాప్టర్ 1 ఏ సర్టిఫికేట్. 3 గంటల 3 నిమిషాల సినిమా. మీరు ఏ సర్టిఫికేట్ సినిమా చేసి గర్వంగా చెప్పుకుంటున్నారా? అంటే యాక్చువల్గా ఒక లారీ చాప్టర్ 1 సినిమా పేరు. ఇందులో లారీ డ్రైవర్ వొకాబులరీ, మాట తీరు, విధి విధానాలు అలా ఉంటాయి. దానివల్ల సర్టిఫికేట్ వాళ్ళు అడిగారు. 12 కట్స్ ఇస్తాము, ఆ కట్స్ ఇస్తే U/A ఇస్తాము, అవి కూడా తీసేచ్చే UA ఇస్తామన్నారు. నాకు ఫీల్ పోద్ది సినిమాలో, లారీ డ్రైవర్ తిరిగి ఇటంటూ కొట్టాలి, అట్లే ఉండాలి. అందుకని ఏ సర్టిఫికేట్. అంటే కొట్టడం బట్టా లేకపోతే బూతులు వాడడం బట్టా? ఫీల్ ఉండాలంటే లవ్ స్టోరీ ఉంది, కుటుంబ కథా చిత్రం, ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది. పెద్ద నవ్విపోతారు కుటుంబ కథా చిత్రం మీరు తీసారంటే. అవును మేడం, లారీ చాప్టర్ 1 అనేది కుటుంబ కథా చిత్రం. డ్రైవరు అతను ఒక డ్రైవర్, లారీ డ్రైవర్ సంబంధించిన మనిషి, యాక్టర్, హీరో. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు శ్రీకాంత్? అవే అప్పుడు చేసిన బూత్ వీడియోలు అనొచ్చా, పిచ్చి వీడియోలు? నేను 25 ఏళ్ళు ఉన్నప్పుడు నేను జాబ్ చేశాను మేడం, కొంచెం సంపాదించాను. ఆ డబ్బు కొంచెం కూడబెట్టాను. అండ్ ఆఫ్టర్ యూట్యూబ్, ఫేస్బుక్లో ఒక హాఫ్ అమౌంట్ వచ్చాయి, లైక్ 60-70 lakhs అలా వచ్చాయి. దీన్ని అంతా కూడబెట్టి ప్రాపర్గా వేస్ట్ చేయకుండా నా గోల్ కోసం ఇప్పుడు దాన్ని టెక్నీషియన్లో పంచి ఈ సినిమా చేశాను. అంటే అసభ్యకరమైన వీడియోలు చేసి మీరు 70 లక్షలు సంపాదించారు, అది ఇప్పుడు సినిమాలో పెట్టారు, అది అందరూ చూడాలంటున్నారు. అవి అసభ్యకరమైన వీడియోలు అంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కదా ఇనీషియల్గా, ఎలా అంటారు? గుర్తుందో లేదో, మీరే మిమ్మల్ని అడిగాము చాలాసార్లు, ఎందుకు మీకు అవసరమా, మీకు చెల్లి ఇంట్లో అందరు ఉన్నారు కదా, మీరు ఎందువల్ల ఇలాంటి ఒక పందా ఎంచుకున్నారని చెప్పి. ఆ పనులు మానేశారా, కంటిన్యూ అవుతుందా? ఆ వీడియోలు టైం లేక చేయట్లేదు, అదర్వైజ్ చేసేవాడిని. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం గొడవ అయినప్పుడు అది ఆపేశాను. తర్వాత అప్పుడే ఇమీడియట్గా స్టార్ట్ చేశాను లారీ చాప్టర్ 1 సినిమా. సో గొడవ అయినప్పుడు ఆపేశారు అయితే? ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా మొదలు పెట్టాను. సినిమా అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ కుంది August 2nd. గొడవ అయ్యుండకపోతే ఆపేవారు కదా, అలా కంటిన్యూ చేసుకుంటారు? లేదు, ఆపేయడం అంటున్నా కానీ ఒక 150 వీడియోలు చేశాను గ్యాప్లో, మధ్యలో ఖాళీగా ఉండకుండా. అంటే నాకు వర్కహాలిక్, ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కానీ ఎందుకు అలాంటి వీడియోలు తప్ప చూడరా యూట్యూబ్లో? అంటే ఇది ఓపెన్ అప్ అవుతాం మేడం క్లియర్గా. నేను ఫస్ట్ హైదరాబాద్ యాక్టర్ వాళ్ళని వచ్చాను మేడం, చాలా అవకాశాలు ప్రయత్నించాను, ఎవరు ఇవ్వలేదు. ఇది కమర్షియల్ ఫీల్డ్, డబ్బులు పెడితే రావాలి మన పైన, వస్తేనే రిటర్న్స్ వస్తాయి, లేకపోతే రావు. అందుకోసం ఏం చేయాలి, వీడిపైన మార్కెట్ ఉందా లేదా అని ఆలోచిస్తారు, ఒక అవకాశం ఇవ్వాలన్నా లేదా డబ్బులు పెట్టాలన్నా. సో ఇమీడియట్లీ వాట్ ఐ డిడ్, చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, వరల్డ్ కమిడియన్స్ ఉన్నారు బెస్ట్, మన బిత్తిరి సత్తి, ఇటువంటి వాళ్ళలాగా ఏదైనా ఒక టాస్క్ చేసి మనం పేరు తెచ్చుకున్నాం, తర్వాత యాక్టర్గా ప్రయత్నం చేద్దామని నేను చిన్న కెమెరా కొనుక్కొని మొదలు పెట్టాను. కానీ ఆ వీడియోలు వర్కౌట్ అవ్వాలా, నా యాటిట్యూడ్కి, నా పర్సనాలిటీకి సెట్ అవ్వాలా. అప్పటికే బిత్తిరి సత్తి గారు బాగా ఫేమస్, ఆ టైప్ చేద్దామని చేశాను. అంటే ఫస్ట్ యాక్టర్ అవ్వాలి, తర్వాతే సినిమా చూద్దాం, ఏదైనా యూట్యూబ్లో చేయాలని. అప్పుడు ట్రెండింగ్లో ఏమున్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ ఉన్నాయి. అట్లా తెలియక మొదలుపెట్టా ప్రాంక్ ఛానల్. అండ్ ఆ ప్రాంక్ అంటంగానే వాళ్ళందరూ ప్రాంక్ అన్నా, నేను ప్రాంక్, బట్ ఇట్స్ ఏ స్క్రిప్టెడ్ షార్ట్ ఫిల్మ్ టైప్ కంటెంట్ వాట్ ఐ మేడ్ యాక్చువల్లీ. సో నేను దాన్ని అలా చెప్పుకోగలను హానెస్ట్లీ మేడం, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నా, ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్తో చేసుకున్నాం. ప్రాంక్ అంటే తెలియని వాళ్ళని పోయి ఇబ్బంది పెట్టేది, వాళ్ళని ఏదన్నా కొంచెం ఇబ్బంది పెట్టేది ప్రాంక్ అంటారు. మరి ఎందుకు ఆవిడకి, కళ్యాణి గారికి అంత కోపం వచ్చినప్పుడు? ఆ టైంలో సిచ్యువేషన్ మీకు తెలిసిందే, నా దగ్గరకు వచ్చింది, డబ్బులు అడిగింది, ఇలా చేసింది, నేను మహిళా సంఘం అది ఇది అని చెప్పారు అని అన్నారు కదా. అదే అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఆగిపోయిందా అంతా అవన్నీ? అది ఇప్పుడు కోర్టులో సెషన్స్ జరుగుతున్నాయి, వాయిదాలు. కోర్టులో వైపు మీరు సినిమా తీసుకుంటూ కూర్చున్నారు. కోర్టులో 3 సెషన్స్ అయినాయి, పిలుస్తారు కదా వాయిదాలకి, వెళ్ళాము. ఆమె రాలేదు, ఆబ్సెంట్ పెట్టింది, నేనైతే వెళ్ళాను. అండ్ నా సినిమా చేసుకుంటూ ఉన్నాను. అది సో అయితే ఇప్పుడు 70 లక్షలు యాక్టర్ అవ్వాలని వచ్చి అవి చేశాను, ఆ వీడియోలు చేసి ఫేమ్ అయ్యాను. ఫేమ్ అయ్యా కదా, ఇప్పుడైనా అవకాశాలు ఇస్తారని ఇప్పుడు కూడా వెతికాను, ఎవరు నాకు అవకాశాలు ఇవ్వలేదు. సో ప్రొడ్యూసర్ వచ్చాడు, నేను 50 పెడతా, నువ్వు 20 పెట్టు, 70 లక్షలు మంచి సినిమా తీద్దాం అన్నాడు. సరే అని నేను 15 లక్షలు పెట్టి మ్యూజిక్ చేయించా. కట్ చేయొచ్చే, ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా పేరు కొత్తపేట గ్రామం. అందులో సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ సినిమా. నా ఆడియన్స్కి నేను ఆల్రెడీ మాట ఇచ్చా ఆ సినిమా చేయాలని, కానీ ఆ సినిమా అయిపోయింది. సో ఇట్లా కాదురా, ఎవడు మనకి ఇవ్వట్లేదు, మనం సాధించాలంటే. మీరు ఈ స్థాయి తప్ప మాట్లాడారు అనమాట. ఒక సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్, ఒక బూతు, ఒక 10 మంది లారీ డ్రైవర్ కాబట్టి కొట్టాలి, అన్ని బూత్ అని మీరు అంటున్నారు, కమర్షియాలిటీ అని మేము అంటున్నాము. బూత్ అంటే ఐ టెల్ యూ, ఇండివిజువల్ పర్సన్ హ్యాస్ ఇండివిజువల్ మొరాలిటీ, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. రెడ్ లైట్ వేసి తాగాలి, ఇలా ఉంటుంది. ఉదాహరణ, పూర్వకాలము ఒక ఊరిలో బాగా వాక్చాతుర్యం ఎవరికైతే ఉంటుందో
వాడికి పవర్ ఉండేది, వాడే రాజకీయ నాయకుడు అయ్యేవాడు, ప్రజలందరూ వెనకబడి ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా మెసేజ్ చెప్పాలని సందేశాత్మక చిత్రాలు తీసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు రాకెట్ సైన్స్, వేరే దేశాలకు ఎగురుతున్నాం, అన్ని తెలిసేసుకున్నాం. ఇప్పుడు ఏమి మెసేజ్లు చెప్పాల్సిన అవసరం లేదు, కమర్షియాలిటీ ర్యాట్ రేస్ అయిపోయింది. పొద్దున్న లేచి ఒక్క సెకండ్లో చూడడమా, స్కిప్ చేయడమా, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మేనేజర్ ఉంటాడు, రెండుసేపు సైలెంట్గా ఇన్స్టాగ్రామ్ సర్చ్ చేయడం, మళ్ళీ ఆఫ్ చేయడం, అటు చూడడం, ఇట్లా జరుగుతుంది కమర్షియాలిటీ. సినిమా ఇండస్ట్రీ కూడా అలా అయిపోయింది. సో దాన్ని మీరు బూత్ అంటున్నారు, కానీ అది కమర్షియాలిటీ అని మేము అంటున్నాం. బూత్ ఎందుకు అయింది? రాజీవ్ గారు ఎర్రచీర అని ఇప్పుడే పోస్టర్లు రిలీజ్ చేశారు, ఆయన అందరే బూత్ అని. అన్న ఎందుకంటారు బూత్? అసలు బూత్ ఏంటి? కమర్షియాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్టర్ తన పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చింది, ఇంట్లో నుంచి పర్మిషన్, హస్బెండ్ నుంచి, ఫ్రెండ్ నుంచి, అందరి పేరెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి తను యాక్ట్ చేస్తుంది సినిమాల్లో. బూత్ అని మీరు ఎందుకంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చకపోతే చూడొద్దండి. తప్పకుండా చూడము, కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. నేనేం చేయలేదు, నా సినిమాలో ప్రాపర్గా సెన్సార్ అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, ఏబీసీ ఇచ్చింది. చూస్తారు, సర్టిఫికేట్ చూసి నచ్చిన వాళ్ళు వెళ్తారు సినిమాకి. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అది కూడా పాన్ ఇండియా. అది కూడా పాన్ ఇండియా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, 5 భాషలు. ఫస్ట్ సినిమానే మీరు ఆ పాన్ ఇండియా. లారీ చాప్టర్ 1 సాహసం. మీకు థియేటర్లు ఇచ్చారా ఇక్కడ? థియేటర్లు ఉన్నాయి మేడం, 150 థియేటర్లు దొరుకుతున్నాయి. సినిమా హిట్ అయితే పెంచుతారు. ఎవరైనా చేయాల్సిన బిజినెస్ పరంగా ఫస్ట్ తక్కువ వదలాలి, పాసిబిలిటీ ఉంటే పెంచాలి. ఇందులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇంకా అన్ని మీరే. మ్యూజిక్, స్టోరీ అన్ని నేనే. అంటే హీరో కూడా మీరే? హీరో కూడా నేనే. హీరోయిన్ మాత్రం మీరు కాదు? నేను ఎలా అవుతాను? నేను అబ్బాయిని కదా, పురుషుని కదా. సో అయితే మీరు అన్ని మిగతావన్నీ మీరు చేసుకున్నారు, ఏకపాత్రాభినయం. ఎస్ మేడం. బోల్డ్ అంత దుస్సాహసం అని చెప్తారు. దుస్సాహసం అనద్దు మేడం, ప్యాషన్ అంటారు. ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే పని గురించి పూర్తిగా నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను, 25 ఏళ్ల వరకు జాబ్ చేశాను. తర్వాత నాకు ప్యాషన్ సినిమా ఇండస్ట్రీ పైన కలిగింది. సినిమా ఇండస్ట్రీ, సినిమా తీయాలంటే ఏం తెలుసుకోవాలి సినిమా గురించి తెలుసుకున్నాను. చెన్నైకి వెళ్ళాను, డైరెక్షన్ కోర్స్ చేశాను చెన్నై లయోలా కాలేజ్లో. హైదరాబాద్ వచ్చాను, చాలా చిన్న సినిమాలో పనిచేశాను. అండ్ పేర్లు పడలేదు అక్కడక్కడ, కానీ చేశాను. తర్వాత యూట్యూబ్లో వీడియోలు చేశాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను, సినిమా చేశాను. నా సినిమాకి నేను పని చేసుకున్నాను, తప్పేముంది? తప్పదు, మీ సినిమాకి పనిచేయడం తప్పని కాదు. ఇలాంటి సినిమాలతో ఏం చేయదలుచుకున్నారని చెప్పి త్రిపురనేని చిట్టి గారు అందరికీ సుపరిచితులు, రాజకీయ నాయకులు, అలాగే వారి గురించి పరిచయం అవసరం లేదు, రైటర్ అండ్ ఆల్సో అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి చిట్టి గారు జాయిన్ అవుతున్నారు. చిట్టి గారు, ఇతని పేరు మీరు చూసే ఉంటారు, ఆసం శ్రీకాంత్ రెడ్డి అని. 4-5 ఏళ్ల క్రితం ఏదో ఒక ట్యూబ్ చేసి గొడవ కూడా అయింది. మీరు బాగా సపోర్ట్ చేశారు కదా మేడం కి, అబ్బాయికి, అదే కరాటేకి. నాకు ఎందుకు చేయలేదు సార్ అప్పుడు? నేను అబ్బాయినే కదా, మీ జెండరే కదా. జెండరే అవ్వచ్చు, కానీ అక్కడ విషయాన్ని బట్టి కదా ఎవరు సపోర్ట్. సార్ ఇప్పుడు శ్రీకాంత్ గతంలో చేసిన తప్పేంటి మీ దృష్టిలో? ఇప్పుడు సినిమా తీసి, సినిమా ఏ సర్టిఫికేట్ వచ్చిందిట? 6 భాషలట. 5 భాషల్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సో మీ కామెంట్స్ సార్? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను, చాలా మంచి సినిమా తీయటం అనేది తప్పులేదు. సినిమా తీయటంలో ఎలాంటి సినిమా తీస్తున్నాము ఏమిటనేది ముఖ్యం. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు మొదలెట్టినాక చాలా సినిమాలు తప్పుడు సినిమాలు, ఇండస్ట్రీ యొక్క బరువు తీసేసే సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమా తీసే వాళ్ళనే బ్లేమ్ చేసేది. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమాని, ఈ ప్లాట్ఫామ్ని వాడుకుని సినిమాకి, ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొచ్చే, ఇండస్ట్రీని ఒక దరిద్ర పేరు తీసుకొచ్చే పనులు చేయొద్దని. అంటే ఇప్పుడు సినిమా ఇది దరిద్రపు సినిమా, అది ఇది అని ఎవరు డిసైడ్ చేస్తారు సార్? అది ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారు. డబ్బులు ఆదాయం లేకుండా చేయడు కదా. ఆవేశపడద్దు, పెద్దవారు చెప్తున్నారు. ఆదాయం అనేది వేరు. ఆదాయం రెడ్ లైట్ ఏరియాలో కూడా ఆదాయం వస్తుంది. బ్లూ ఫిలిం తీసినా ఆదాయం వస్తుంది. అది కాదు ఆదాయం కోసం సినిమాలు తీస్తామని కాదు. ఆదాయం అనేది ఆదాయం, వ్యాపారమే, అక్కడ వ్యాపారమే. కానీ సమాజాన్ని దృష్టి పెట్టుకుని, మన చుట్టూ ఉన్న దీన్ని దృష్టి పెట్టుకుని తీయాల్సిన సినిమాలు ఉంటాయి. నా లారీ చాప్టర్ 1 అదే సినిమా సార్. ఏది? లారీ చాప్టర్ 1 సినిమా చేశాను. ఆ సినిమా అదే సినిమా పేరు, లారీ చాప్టర్ 1. సినిమా అదే. సినిమాలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 3 ఉన్నాయి. ఒకటి షూటింగ్ అయిపోయింది, 3 గంటల సినిమా, చాలా పెద్ద కమర్షియల్ సినిమా. అయితే ఈ సినిమా నాది బూత్ సినిమా కాదు. ఉదాహరణ, కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ రొమాంటిక్ సినిమా, కుటుంబ కథా చిత్రం ఇది. అయితే సినిమా తీస్తే తప్పులేదు, దాన్ని ఎవడు తప్పట్టరు, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినట్టు కనుక అది ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ సినిమా, నథింగ్ రాంగ్. చాలా మంది తీస్తారు, తీయొచ్చు, దాంట్లో తప్పులేదు. దాంట్లో నేను విన్న, మరి ఎంతవరకు నిజమో నాకు, నేను విన్నది వేరే విన్నాను. ఏదో కరాటే లక్ష్మి గురించి, కరాటే క్యారెక్టర్ ఏదో పెడుతున్నాడని, ఇలాంటివన్నీ విన్నా. అవన్నీ ఉంటే మీరు సినిమాలు చేసి పడేస్తారు అలాగా, వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్లు పెట్టి వాళ్ళని కించపరిచి. లేదు మేడం, లారీ డ్రైవర్ కథ నేను తీసింది, లారీ డ్రైవర్ కథ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యాక్చువల్గా ఆమె లేదు. ఎవరు చెప్పారు మీకు? రేపు ట్రైలర్ వస్తుంది చూడండి, ఆవిడ లేదు. నా సినిమా కంప్లీట్లీ నా సినిమా ఏంటంటే, బీరు దాగితే ఇంత మత్తు వస్తుంది, బ్లిస్, ప్లెజర్. ఎవరైనా ఆనందం కోసం సినిమా దేనికి చూస్తారు? ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు సినిమా.
సినిమా అంటేనే అది నా అభిప్రాయ ప్రకారం. దాంట్లో కొంచెం సందేశం యాడ్ చేస్తే వాళ్ళు మహానుభావులు, యాడ్ చేయని వాళ్ళు కమర్షియల్ మనుషులు. సో సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు. నా సినిమా నేను ఉల్లాసం ఉత్సాహం ఎనర్జీ ఊపు దానికోసం తీసా నా సినిమా. సో నా సినిమా ఒక బీరు కొడితే ఇంత మొత్తం ఉల్లాసం ఉత్సాహం కోసం ఎలాంటి సినిమాలు తీస్తారో తెలుసు మేడం. అట్ట కాదు మేడం, సినిమా నిర్వచనమే అది. నన్ను అడిగితే ఒక కళని మెసేజ్ ఓరియంటెడ్లో చెప్పచ్చు, కళాత్మకంగా చెప్పచ్చు. సినిమా అనేది కళ. నేను నా విధానంలో నేను అనేది ఏంటంటే ఉల్లాసం ఉత్సాహం తెప్పిస్తే ఆడియన్స్ ఎక్కువసేపు ఎంగేజ్ అవుతాయి, కమర్షియల్ గా పండుద్ది. దాంట్లో పాయింట్ నువ్వు అడిగే పాయింట్ నువ్వు ఆవిడ అడుగుతుంది వేరు, నువ్వు చెప్తుంది ఉల్లాసం ఉత్సాహం అనేది రకరకాల నవరసాల్లో ఏ రసం తీసుకున్నా ఉల్లాసం తీసుకుని దీంట్లో నవరసాల్లో నేను కామరసం తీసుకుని దాన్ని ఉల్లాసం తీసుకొస్తాను అనుకో, అది యాక్సెప్టబుల్ అంటే నవరసాలు అని అంటున్నారు, కళలో నవరసాలు అంటున్నారు కదా. సినిమాలో నవరసాలు ఉంటాయి. నవరసాల్లో నా దాంట్లో కూడా కామం ఉంది, లేదంటే రొమాన్స్ ఉంది, కానీ యాక్షన్ ఉంది, చెల్లి సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, దేశానికి సంబంధించిన భద్రత ఉంది నా కథలో. లారీ చాప్టర్ 1లో అయితే ఒక బీరు కొడితే ఇంత దమ్ము వస్తుంది, 2 కొడితే ఇంత, 3 కొడితే ఇంత. నా సినిమా అది 3 బీర్ల కాస్ట్ 1000 రూపాయలు అనుకోండి. నాకు బీర్ అలవాట్లేదు, రేటు తెలియదు, కానీ నా సినిమా 80 నుంచి 150 రూపాయలు టికెట్, అంత దమ్ము వస్తుంది. సినిమా చూస్తే నిరుత్సాహపరుడు మోటివేషన్ అయ్యి రే ఏదో సాధించాలరా, వాన్లాగా ఉండాలరా హీరో, వాన్లాగా ఉండాలరా నిజ జీవితంలో, అలాంటి మోటివేషన్ ఉంది నా సినిమాలో. హీరో హర్షవర్ధన్ క్యారెక్టర్కి మీరే హీరో, నేనే హీరో. చాలా సాలిడ్గా ఉంది సినిమా. టెంపో 3 గంటలు ఉంటుంది, నాన్ స్టాప్ ఉంటుంది ఓపెనింగ్ నుంచి. సార్ చిట్టి గారు, అంటే మీరు మీ అపారమైన అనుభవంతో ఇండస్ట్రీలో ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ వచ్చి సరే అతను కష్టపడి సంపాదించి ఊరు ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ సిటీలో స్ట్రగుల్ అయ్యి, ఒకటి సమాజానికి చేస్తున్న మంచి ఏమైనా ఉందా ఇలాంటి సినిమాల్లో, రెండోది అతను మంచి చేసుకునే అవకాశాలు అయినా ఉన్నాయా? అంటే ఇప్పుడు తను చెప్పిన కంటెంట్ ప్రకారం, తను చెప్పిన మాట ప్రకారం నిజంగా హార్ట్ఫుల్గా తను చెప్తుంది నిజమే. దాంట్లో ఖచ్చితంగా సిస్టర్ సెంటిమెంట్ అయ్యి ఉన్నాయి, దేశానికి అవసరమైన సందేశం చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఇట్ ఈస్ సినిమా ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సోషల్ రిలవెన్స్ తోటి అది కావాలి. అది తీస్తే తను చెప్పిన దాంట్లో అది ఉన్నట్టు చెప్తున్నాడు. అది కనుక తీస్తే అలాగే తీస్తే అది నిజంగా అప్రిషియబుల్, డెఫినెట్గా అప్రిషియబుల్. సార్ ఒకసారి అతను మీ ఐటమ్ సాంగ్ పెట్టండి ఒకసారి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ వినండి సార్, సాహిత్యం ఇప్పుడు చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కాదు కదా ఏం బాక్ ఒకసారి వినండి, ఆగండి మీరు శ్రీకాంత్ చెప్పండి. ఆ పాటలో చూడండి పచ్చి బూతు, మళ్ళీ అంటే ఇప్పుడు పాట సాహిత్యం మేడం, అది ఒక్కొక్కరు రాసే లిరిక్ రైటర్ తన ఆలోచనను ఆ విధంగా డిస్కస్ చేస్తారు. మాస్ పీపుల్ వాళ్ళకు ఇలా కావాలి, కమర్షియల్ గా వైబుల్ అవ్వాలి, మనం ఇక్కడ బతకాలి అంటే వాళ్ళకి అట్రాక్టింగ్ గా చెయ్యాలి అని కమర్షియల్ గా రైటర్ రాసిన విధానం అది. రైటర్ మనం కాదని బట్టి చెప్తే రాస్తాడు, రైటర్ రాస్తే కదా. బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలే, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి. అరే డీజిల్ మందుకు డబుల్ మత్తెక్కిచ్చే పాట పెట్టరా. పాట రెడీ అన్నా, బాబే లేట్. ఓయ్ పోరి లేట్ ఏందే. బ్యాటింగ్ అయిపోయాక డీప్ స్లీప్ వేసాను, మీలో రెస్టారెంట్ కల్లోకొచ్చి మేలుకున్నాను. సాహిత్యాన్ని తను ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఊరూరు తిరిగి డాన్స్ చేస్తుంటది. సెన్సార్ సెన్సార్ అయింది, ఏ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు? ఇంకేం లేదు. ఈ పాటలో ఏమి కట్ చేయలే వాళ్ళు, అందుకే ఏ ఇచ్చారు. బాగుందండి అని అప్రిషియేట్ కూడా చేశారు నన్ను. సార్ ఇప్పుడు అంటే ఉన్నమాట మాట్లాడుకున్నాం, ఇలాంటి ఈ సాహిత్యాలు చలామణి అవుతాయి, ఇవి రేపు ఎవరో విని ఎక్కడో రియాలిటీ షోలోనే ఎక్కడో పాడతారు పిల్లలు. ఇలాంటి మనం చాలా ఉదంతాలు చూసాం. ఇప్పుడు అవసరమా ఇప్పుడు ఇలాంటి పాట పెట్టి సందేశాత్మక సినిమా అంటే ఏం చెప్తామండి? నాది సందేశం కొంచెమే ఉంది మేడం, సందేశాత్మక సినిమా అనలేదు, నాది కమర్షియల్ సినిమా. ఒకసారి మీరు ఫస్ట్ మీరు మీ అభిప్రాయం చెప్పండి. మేము మోస చాదస్తపోవడం మీరు చెప్పండి సార్, మీరు ఇండస్ట్రీ కదా. చెప్పిన దానికి నువ్వు చూపించిన దానికి అస్థిమస్తకాంతర పాట చూసారు, సినిమా చూడలేదు. సినిమా చూడలేదు. సినిమా పాట బర్త్డే టైంలో వచ్చేటువంటి ఒక డాన్సర్ సాహిత్యపరంగా ఎక్స్ప్లెయిన్ చేసే పాట. చెప్పక్కర్లేదు చెప్పక్కర్లా, నువ్వేం చెప్పక్కర్లేదు. కాదు పాట ఇంటేనే అర్థమైంది అది డాబా పాట. మల్లేశం కూడా చిన్న బడ్జెట్ సినిమా. మల్లేశం ఒక చాలా గొప్ప కథ, గొప్ప సందేశం ఇచ్చిన కథ, అవార్డు విన్నింగ్ సినిమా. అలాంటి సినిమాలు తీయలేవా? అలాంటి మీరు తీయమని నాకు చెప్తారా? నాకు తెలియదా ఏం తీయాలో? మాకు తెలియదా? మా డబ్బులు పెడుతున్నప్పుడు నేను 2 కోట్లు సంపాదించుకున్నాను, దీనిపైన పెట్టాను. చేసే పనిని బట్టి దాని ప్రభావం దానివల్ల ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సరే హానెస్ట్ గా మీరు నేను కాదు, హానెస్ట్ గా జస్ట్ కమెంట్స్ దీనికి ఒక 50, 60, 70 కమెంట్స్ వచ్చాయి. వాళ్ళు గొప్పలు, మన ముగ్గురం గొప్పలుగా జనాల కమెంట్స్
ఇప్పుడు జనాల గురించి డిస్కషన్, జనాల కమెంట్స్ ఇందాం. Are you able? ఇప్పుడు జనాల కమెంట్స్ ఇందాం. విను, 100 కోట్లు ఆవేశపడ గ్యారెంటీ బాగా- సినిమాకి, ఎందుకంటే దేవీస్ ప్రసాద్ మ్యూజిక్ దాంట్లో కూడా మీ ఏమాత్రం friends తగ్గకుండా ఉంది. ఆవేశపడి సూపర్ బ్రో. మాట్లాడకండి. ఇలాంటి పోటీ ప్రపంచంలో ఒక మంచి స్థానం రావాలి అంటే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఆవేశపడి- సినిమాకి పెట్టండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి శ్రీకాంత్ సార్, చెప్పండి. నువ్వు ఆవేశపడటము చెప్పే దాంట్లో చెప్తున్నా, నేను చెప్పే దాంట్లో ఏం చెప్తున్నాము, కంటెంట్ ఏంటి అనేది వినాలి. జనాలు ఒప్పుకున్నారు నువ్వు ఆవేశపడి- ఆల్రెడీ, మనం ప్రూవ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. సరే, మీ మేము- జడ్జిమెంట్ కాదు. కాదు, నువ్వు తెలివిగలవాడు, మేము ఎదవలం పక్కన పెట్టు. అట్ట కాదులే, మీరు గొప్పలే, పెద్దోళ్ళు చాలా సినిమాలు తీశారు. నా వయసులోనే తీసేశారు మీరు సినిమాలు. అని చెప్తున్నా, అందుకని ఆవేశపడి మాట్లాడటం కాదు. ఇప్పుడు నువ్వు అప్కమింగ్ కెరియర్ కదా, అవును సార్. అప్కమింగ్ కెరియర్ లో నువ్వు ఇంత ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు ఏ కోణంలో ప్రయాణం చేయాలనేది ముఖ్య కెరీర్. అవును, మంచి దారిలో అయితే లాంగ్ లైఫ్ ఉంటుంది, లాంగ్ లాంగ్ లైఫ్ ఉంటుంది. ఉంటుంది. అవును, ఇవన్నీ అలానే చేశా. ఇలాంటి ఇప్పుడు ఇలాంటి పాటలతోటి దాని లైఫ్ సాధించాలి, సెల్ చేయాలి సార్ హానెస్ట్ గా చెప్తున్నా, కష్టం. 1990, 80 ఆ టైంలోనే పెద్ద పెద్ద మహానుభావులు, హీరోలు, హిందీ, తమిళ్, కర్ణాటక సినిమా, తెలుగు సినిమా, బాలీవుడ్, వేరేవర్ ప్రతి చోట కూడా ఇటువంటికి 3 రెట్ల డబుల్ మీనింగ్ హానెస్ట్ గా ఉంది. ఇది 2024 రాకెట్ సైన్స్. ఎగ్జాంపుల్స్ చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఇన్ని అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించచ్చు. చాలా ఉంటాయి. ఏంటి నీ అదరాలు భలే ఉన్నాయి అంటాడు ఆయన, పెద్ద హీరో, ఆయన పేరు చెప్పకూడదు. చాలా ఉన్నాయి అటాటి, చాలా అప్పట్లోనే. అసలు అంటే ఈ సంస్కృత పదాలు కదా, అవి నోరు తిరగవు, ఇప్పుడు రావు ఐడెంటిఫై. కానీ హానెస్ట్గా చాలా డబుల్ మీనింగ్ ఉన్నాయి. మొన్ననే ఒక స్టేజ్ పైన పెద్ద సింగర్లు ఇద్దరు పాడుతున్నారు, మళ్ళీ కళ్ళు మూసుకొని పాడుతున్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అంటలేదు. ఆ పాట ఎప్పుడుది? 2001 1998. ఆ పాట ఏంటంటే అర్ధరాత్రి వస్తావా అట ఉంది. కానీ చాలా వినసొంపుగా ఉంది, అర్థమయ్యి కాక విధంగా ఉంది. సో కమర్షియల్ ఫీల్డ్ నాది కొత్త పరదానే వేరు మంది. ఇది కమర్షియల్ ఫీల్డ్ కాదని ఎవరు అనరు. ఇది కానీ ఈ ఇండస్ట్రీ ఒకటి తెలుసుకోవాలి నువ్వు. ఈ ఇండస్ట్రీ ఒక్కటే ప్రపంచం మొత్తం మీద ఒక సినిమా పరిశ్రమ ఒకటే. లక్ష్మి, సరస్వతి ఇద్దరు కలిసి కాపురం చేసే ఇండస్ట్రీ. మిగతా ఇండస్ట్రీలకి సరస్వతి అవసరంలా, లక్ష్మి ఉంటే చాలు. డబ్బులు ఉంటే నువ్వు ఏ ఫ్యాక్టరీ అయినా పెట్టచ్చు, దానికి సరస్వతి అవసరం. దానికి నాలెడ్జ్ కావాలి. విను, సరస్వతి చెప్పేది వింటే డబ్బులుంటే వస్తాయి అన్ని. ఇక్కడ కాదు, ఇక్కడ గారికి అన్ని తెలుసా? డైరెక్టర్ పెట్టుకున్నారు. డెఫినెట్ గా డివి దానికి తెలుసా నువ్వు అడిగితే నీకేం చెప్పాలి? నీకేమి తెలియదని తెలియాలి. డివి దాని తెలిసిపట్టే ఏది కథ తీసుకోవాలి, సెలెక్ట్ చేసి. తప్పనట్లే, ఆయనకు సినిమా డబ్బులు పెట్టడం తెలుసు. అదే అనుకుంటున్నావు. డబ్బులు పెట్టడమే తెలుసు అనుకుంటే నీ పొరపాటు. ఎవరికి ఆయన సబ్జెక్ట్ సెన్స్ ఉండబట్టే వాళ్ళ ఏ సినిమా తీయాలి, ఏ సినిమా తీయకూడదు. అదే సార్, మాకు ఉంది కాబట్టి నేను నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నాకు ఒక రేంజ్ రోవర్ కారు, ఒక ఫ్లాట్ వస్తాయి. కానీ ఆ డబ్బును కృష్ణానగర్లో టెక్నీషియన్లకు వంచి ఫైటర్లకు, ఆర్టిస్టులకు అందరికి ఏ రోజు ఆ రోజు పేమెంట్ చేసి ఒక మంచి సినిమా చేశా. ఒక చిన్న సినిమా, మంచి సినిమా చేసే, మంచి సినిమా అని ప్రజలు చెప్తారు. చెప్తారు. ఆల్రెడీ చెప్పిండు సాంగ్ కమెంట్లలో, మీరు వచ్చి నా సినిమా బాగాలేదు, మీరు సరిగ్గా తీయలేదంటే నేను మాట్లాడుతున్నా అంతే. అనే విషయం వేరు. నువ్వు మాట అది మంచి సినిమా, చెడు సినిమా రేపు ప్రజలు చెప్తారు. చెప్పేది ప్రజలు చెప్తారు. నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఏ మార్గంలో ప్రయాణించదలుచు? మంచి దారిని వెళ్ళా సార్. ఇది మంచి దారి అనుకుంటున్నావా? ఇంకా లేదు, నేను స్టాండర్డ్ గా నా పేరు, ఇప్పుడు డైరెక్టర్లు వస్తున్నారు పోతా ఉంటారమ్మా ఇండస్ట్రీలో. విను, ఇండస్ట్రీలో నేను ఒక 50 ఏళ్ళు, నేను 1970లో క్లాప్ కొట్టాను. ఆ రోజు నుంచి అనేక మంది దర్శకులు చూశాను, అనేక మంది వచ్చి పేరు చిరస్థాయిగా నిలబడిన డైరెక్టర్ వేరు. అలా వస్తారు, ఇలాంటి 1-2 సినిమాలు తీస్తారు, పేరు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. హ్యూమన్ ఎవల్యూషన్ ఎంత సార్? హ్యూమన్ ఎవల్యూషన్ ఎంత? ఒక్కసారి శ్రీకాంత్ మీరు వింటూ నేర్చుకో ఫస్ట్. అసలు నీకు అంత ఆవేశం పనికిరాదు. మీరు కొంచెం కంపేర్ చేయొద్దండి సార్. కంపారిజన్ కాదు, అది ఇండివిజువల్ నిశ్చయం. వాడు ఉండాలనుకుంటే, కష్టపడాలనుకుంటే రైట్ దారిలో ఉంటే లాంగ్వేజ్. కుటుంబ కథా చిత్రం అంటున్నారు సార్. ఏంటి లారీ సినిమా పేరు? లారీ చాప్టర్ 1 మేడం. లారీ చాప్టర్ 1 నా సినిమా మేడం. బాగా చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. లారీ చాప్టర్ 1. ఎస్ మేడం. టైటిల్ ఏదైనా ఇప్పుడు తన అన్నదాంట్లో కాస్త వాస్తవం ఉంది. ఇది గతంలో పాటలు లేవా, ప్రేమనగర్లో లేదా, ఇప్పుడు ఊ అంటావు ఉన్నాయి, లేవని అంటారు. సార్ ఊ అంటావా అందరూ అపోహపడతారు సార్. అందులో అసలు బూత్ లేదండి. ఇలా చేస్తారు మీ మగ బుద్ధే వంకర బుద్ధి అని చెప్పి మగవాళ్ళని పల్లెటూరులో పిల్లోళ్ళు అయితే మీద పడతారు, పెద్దోళ్ళు అయితే వెనక పడతారు, మీసం రానోడు ఎంట పడతాడు అని తను ఊరూరు తిరిగి డాన్స్ చేసి తన అనుభవం తను లారీ డ్రైవర్లకు చెప్తుంది.
అది తప్పని అంటాను. ఇప్పుడు మీరు పెద్ద సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ పెద్ద సినిమా సపోర్ట్ I am budding artist, film maker. ఊ అంటావా పాటలో బూత్ లేదని చెప్తున్నాను. బూత్ ఎందుకంటే లేదంటే అది ఆ బూత్ item లేకుండా song కేసు అయింది చిత్రీకరించారు. అంతా చేశారు కదా వాళ్ళు. మరి అరే అంటే ఆ చిత్రీకరించడంలో అలా అనిపించిన ఐటమ్ సాంగ్ కాబట్టి నాది కూడా భక్తి పరవశమైన చాలా కుటుంబ కథా చిత్రం మేడం. హానెస్ట్ గా లారీ చాప్టర్ 1 భక్తి పరవశం కూడా ఇప్పుడు నా ట్రైలర్ వస్తుంది మేడం. దేశభక్తితో చాలా పాటు బాగా భక్తి తీసా కూడా. మేడం. ఎవరికి నిజంగా. చెప్తే అదే. దేవుడు ఉన్నాడు నా సినిమాలో. దేవుడిని నమ్ముకుంటాడు, చెల్లెల కోసం దేవుడిని నమ్ముకుంటాడు. అటువంటి కథ నాది. నీది ఎట్లా ఉందంటే నీ ఇప్పుడు మాట తీరు కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ సార్. నేను చేస్తా, నాది నా దారి నాది, సార్, అప్పుడు నాది కూడా- రాజా రహదారా అట్లా గోదావరి అనట్లేదు సార్. మీరు అన్నట్టు అప్పుడు మాట్లాడుతున్నారు కూడా తప్పితే సార్, ఈ- యు ఆర్ నాట్ లిజనింగ్ టు అసలు- ఎనీబడీ విన్నా సార్. సార్, మీరు చెప్పింది విన్నా సార్. మీరు సినిమా తీశారా సార్? మీరు సినిమా తీశారు. ఏ సినిమా తీశారు సార్? నేను 1970 నుంచి ఇప్పటిదాకా ఒక 10 సినిమాలు తీసుకున్నాను. మీరు యాక్టర్ చేశారా, డైరెక్టర్? యాక్టింగ్ చేశాను. నేను మా ఫ్యామిలీ మీరు చెప్పండి. ఫ్యామిలీ వద్దు. 3 తరాలు. మీరు చెప్పండి ప్లీజ్. ఏమనుకోదు, మీరు చెప్పండి. మీరు ఏం చేశారు? డైరెక్టరా? డైరెక్టర్ దేనికి ఏ సినిమాకి? నేను సంతానం డైరెక్టర్. నా సంతానం, నా పేరు దుర్గా, గెలుపు, పెద్దవాళ్ళని పట్టుకుని పెద్ద పెద్ద సినిమా, మంచి పెద్ద పెద్ద సినిమా, సినిమా, పెద్ద సినిమా. లేదు తెలియదు కదా మేడం. రైతు భారతం, క్షమించండి, తెలియదు. రైతు భారతం, అడుగుతున్నా. భోగి పద్ధతి మంటలు. కాదు. సో నా చరిత్ర కావాలంటే యూట్యూబ్ కొడితే తెలుస్తుంది. నీకు తెలియకలేదు. శ్రీకాంత్ ఇక్కడ ఒక విషయం వినాలి. శ్రీకాంత్ అంటే మేడం ఇప్పుడు సినిమా తీయడం ఎంత కష్టం తెలుసు కదా మేడం మీకు. సినిమా తీయడం కష్టమే. అది ఎంతో కష్టపడి తీసినా ఒక దాని చిన్నది impact ఏంటో ఎడిటర్ హ్యాండ్ అనుకున్నాం. ఇచ్చిన, ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చిన, ఇప్పుడు హీరోయిన్ హ్యాండ్ కాదు, ఇచ్చిన కాదు, సినిమా ఒక్క అయిపోతుంది నిమిషం. మేడం. యూట్యూబ్ వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయి, ఇలా ఫలానా వాళ్ళు ధ్వజం ఎత్తారని అడిగితే నేను జూనియర్ ఆర్టిస్టులకి నేను డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళకు ఉద్యోగాలు లేవు అని చెప్పి వాళ్ళ స్టోరీ చూపించుకుని చెప్తాం. ఇప్పుడేమో సినిమా తీయడం చాలా కష్టం, నేను అసలు అందరూ ఉద్ధరించేసాను వచ్చేసాను అంటున్నా. అంతా నీకోసమే కదా. నా కోసమే మేడం, నా కోసమే. కానీ నేను బతికేదాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి, ఆన్సర్స్ ఎవరు అరైజ్ అవుతున్నాయి. క్వశ్చన్ చేయట్లేదు. నువ్వు చెప్పే మాటకి చూపించేదానికి సంబంధం లేదు. సంబంధం నేను లేక ఇదే మీరు ఒక తీస్తున్నాను అని section. చెప్పు, నేను ఇదే తీస్తున్నాను, నేను మీరు ఒక section పట్టుకొని మాట్లాడుతున్నారు. మాస్ని యూత్ ని పట్టుకుంటానికి చేస్తున్నాను అని చెప్పు. అది కూడా పార్ట్ పార్సల్ ఆఫ్ ద గేమ్. నువ్వు అది అంటున్నావు, ఇది అంటున్నావు. ఏ అదే సార్, సినిమా జోనర్, ఏ జోనర్ సినిమా జోనర్ అని ఉండదు సార్. సినిమా అనేది అన్ని కలిపి పవర్ ప్యాక్డ్ గా తీసినప్పుడే గొప్ప సినిమాలు అయితే. ఇప్పుడు ఒక పెద్ద సినిమా తీసుకోండి, దాంట్లో చిన్న పిల్లల క్యారెక్టర్లు పెడతారు, కొన్ని యానిమల్ క్యారెక్టర్లు పెడతారు, కొన్ని కమిడియన్ పెడతారు, ఐటమ్ సాంగ్ పెడతారు. దేనికి పెడతారు? తెలుగు సినిమా తీయడం ప్రపంచంలో చాలా కష్టమైన పని. తెలిసిన దానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు. కాదు సార్, తెలుగు సినిమా తీయడం ప్రపంచంలో- నీ అనుభవానికి మీరు ఇట్లా మాట్లాడితే నేనే మాట్లాడుతున్నావు. నేను చాలా మాట్లాడతా. మించి నేను మాట్లాడుతున్నావు. మాట్లాడమంటారా? సినిమా అంటే ఇంతే ఇలా ఉంటుంది. ప్రపంచంలో తెలుగు సినిమా తీయడం చాలా కష్టం మేడం. చెప్తున్నావు. చాలా- ఎందుకంటే ఏ సినిమా తీయడం కష్టం? లేదు ఏ సినిమా అయినా ఈజీ, తెలుగు సినిమా తీయడం చాలా కష్టం. రీజన్ ఏంటంటే చాలా రకాల హావభావాలు అన్ని మెప్పించి అందరినీ ఒక చోటికి క్రోడీకరించాలి. మిగతా లాంగ్వేజ్లో ఒక సెక్షన్, హాలీవుడ్ అనుకోండి, ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ 1 hour తీసినా ఓకే, కానీ అలవాటు పడ్డారు తెలుగు సినిమా తీయడం థీసిస్ చాలా రాయి కష్టం. నువ్వు థీసిస్ రాయి, మేము సరే, అందరూ ఓకే. చదువుకుంటా నేర్చుకుంటా. ఓకే, కాదు, నాకు తెలుసు, శ్రీకాంత్, తీసినా కదా శ్రీకాంత్, కదా. థీసిస్ రాయి, శ్రీకాంత్, థీసిస్ మీ రాయి మేము ప్రయత్నాన్ని- నేర్చుకుంటాం. శ్రీకాంత్, మీ ప్రయత్నాన్ని మేము గౌరవించట్లేదని కాదు, గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు ఇవి పెట్టే గౌరవించాలి చూద్దు, తక్కువ అంచనా వేస్తే ఒప్పుకోను. నేను ఎవరు తక్కువ అంచనా ఇట్లా ఇప్పుడు అడుగుతున్నది వేరు. అందుకని సంగీతం నువ్వు కూడా అసలు ఇతనే సార్. ఎదుటి వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఎదుటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, దాన్ని అర్థం చేసుకుని సమాధానం చెబుతా అంట కన్నా చెప్తున్నా ఎదుటి వాళ్ళు చెప్పేది ఫినిష్ అయ్యే లోపు నువ్వేదో ఒకటి ఉపన్యాసాలు ఇచ్చేస్తావు. సార్ మీరు చెప్పినట్టు మంచి దారిలోనే ఈ సినిమా తీసా సార్. మేము అడుగుతుంది ఏ జోనంలో తీసావు. ఇందులో సంగీతం కూడా ఇతనేట సార్. ఒక్క Music హీరోయిన్ కూడా వేషం నేనే. తప్ప అన్ని అతనే. ఎందుకు తీశాను అడగండి, చెప్తా. అది కూడా. మొత్తం అన్ని నువ్వే చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఈ సినిమా 7 కోట్ల నుంచి 12 కోట్లు ఇంకా ఎక్కువ పెట్టి తీయాల్సిన సినిమా. 2 కథలు, చాలా పెద్ద కథ, చాలా పెద్ద కథ. అంత డబ్బులు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్న బడ్జెట్, ఈ బడ్జెట్లో సినిమా అయిపు చేయాలి. అయిపు చేయకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా సినిమా అయిపోద్ది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ బాగాలేకపోయినా, బాడీ బాగాలేకపోయినా సినిమా అయిపోద్ది. లేకపోతే ఏదైనా అయిపోద్ది. చాలా ప్రాబ్లం. కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళా, ఆల్రెడీ 5-6 మంది చేసిన సినిమాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే 30 లక్షలు 40 లక్షలు వాళ్ళు అడిగారు. అంత బడ్జెట్ నా దగ్గర లేదు. దాన్ని అనలైజ్ చేస్తే హానెస్ట్గా చాలా తక్కువలో అయిపోతుంది మ్యూజిక్. దాని గురించి నాలెడ్జ్ నేర్చుకోవాలి. చదివాను, నేర్చుకున్నాను. తర్వాత ప్రోగ్రామ్ అన్న పెట్టుకున్నాను. ప్రోగ్రామ్ అన్న పెట్టుకున్న తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చున్నాను, మ్యూజిక్ కొట్టించాను, వేవ్స్లన్నీ అరేంజ్ చేశాను, స్టూడియో హైర్ చేసుకున్నాను, మ్యూజిక్ చేశాను, చేపించుకున్నాను, ట్యూన్ ఇచ్చుకున్నాను. వాట్స్ రాంగ్ ఇన్ దట్? నాకు వచ్చింది చేశారు. మేము అనకముందే నువ్వు రాంగ్ అంటున్నారంటే ఎవరన్నా రైట్ సార్, ఇప్పుడు పాటలు 3 రిలీజ్ అయ్యాయి సార్, బాగున్నాయి సార్. కమెంట్స్ 300-400 కమెంట్లు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా అద్భుతమని పెట్టారు. వాళ్ళదే కదా సార్, వాళ్ళ జడ్జిమెంటే కదా సార్ ఫైనల్ జీవితంలో. వాళ్ళ జడ్జిమెంట్ నాయన. హ్యాపీ సార్. ఇవాళ థియేటర్కి ఆడియన్స్ ఎవరు వస్తున్నారు, ఏ రేంజ్ ఆడియన్స్, దానికి సమాధానం పెద్ద సినిమాలో చూడడానికి కష్టం అయిపోతుంది. ఇప్పుడు సినిమా టికెట్లు పెంచితే తప్ప Yes, madam. చాలు. మనకి విరేచన అవుతుంది. ఆడియన్స్ సినిమాకి వస్తున్న ఆడియన్స్ ఎవరు, అది ఏమన్నా ఎప్పుడైనా లెక్క క్యాల్కులేట్ చేసి ఆడియన్స్ ఎవరు సినిమాకి వస్తున్నారు. ఇవాళ సినిమా సండే 35mm కూర్చొని బాహుబలి, RRR, KGF చూశాడు. 65 రూపాయల టికెట్ ముందు కూర్చొని. నాలాంటి మాస్ ఆడియన్, పేదోడు ఓడు అంత మాస్ సినిమా, అంత బ్లాక్ బస్టర్ బిర్యానీ సినిమా చూసినప్పుడు
అలా అదే సీట్లో కూర్చొని అదే థియేటర్లో కూర్చొని అలాంటి సినిమా చూడాలనుకుంటాడు తప్ప కొంచెం అటు ఇటు ఉన్న చూడాలనుకుంటాడు, తక్కువది చూడాలనుకోడు. అందుకే సినిమాలు ఆడట్లేదు సరిగా, అంత ఆ రేంజ్ లో తీయట్లేదు కాబట్టి. అది కథ అయినా విజువల్స్ అయినా పొరపాటు. ఇంకొంచెం మరి నీ సినిమా ఎలా కంప్లీట్ అవుతుంది? ఆ లెవెల్లో ఉంటుంది నాకు. నీ ఆ లెవెల్లో ఉంది. ట్రిపుల్ ఆర్ టెంపో ఉంది, ఫీల్ ఉంది. I maintained. బలగం ఎలా ఆడింది, మా మేజర్ ఎలా ఆడింది, ఎందుకు ఆడింది అదే చెప్పు. ఇది long debatable question. నువ్వు చెప్పేది ఆడింది, కాదు, facts, ఇవన్నీ తీసుకురావాలి. నువ్వు చెప్పేది ఊరిని చూసారు ఇది ఎందుకు చూడదు అందుకు కాదు, ఆడియన్స్ అందుకు కాదు సార్, అదే సార్, మంచి అది సినిమా కాదు. చేయాలి. అది మంచి సినిమా తీస్తే చూస్తున్నారు, అంత మంచిది. అది చూడలేదు అని అంటే బలగం చూడలేదా, మేజర్ చూడలేదు, అలా సినిమా చాలా చూశారు. జాతిరత్నాలు ఎవరున్నారని చూశారు. వాటి గురించి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇట్స్ లాంగ్ డిబేటబుల్ క్వశ్చన్. నేను నా మూవీ గురించి చెప్పడానికి వచ్చాను. చెప్పేది నువ్వు ఆడియన్స్ రాకపోవడానికి కారణం ఇవాళ కాస్ట్ ఆఫ్ టికెట్లు ఉన్నాయి. సో మల్టీప్లెక్స్ లోకి వెళ్ళాలంటే ఈ చిన్న సినిమాలు 5 గంటల టైం పెట్టాలి, పార్కింగ్ పెట్టాలి, హాఫ్ డే వేస్ట్ అవుతుంది. డబ్బులు అయిపోతాయి. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ వచ్చినానికి, విను, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వచ్చినానికి, మంచికి చెప్తున్నాను వినవయ్యా, చెప్పండి. నేను మంచికి మంచికి చెప్తాను, తెలుసుకో, నేర్చుకో. సర్వం తెలుసు, నేను సర్వజ్ఞుడిని, నాకు అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడద్దు అప్పుడు దయచేసి. అవునవును కరెక్ట్, మీరు చెప్పండి. అంటే అప్పటి నుంచి నాకేంటంటే మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేసామంటే ఇందులో పాల్గొనాలి డిస్కషన్లోని, అప్పుడు మీరు తీవ్రంగా ఇతన్ని ఖండించారు, విమర్శించారు. మరి ఇతను ఫిల్మ్ మేకర్గా రావడం అన్నది సహేతుకమా కాదా? ఇలాంటి వ్యక్తులు అంటే ఈ ఆలోచన దృక్పథంతో కొంచెం దూకుడుగా ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీలోకి వస్తే మీరు నవ్వుతున్నారు శ్రీకాంత్, నిజంగా సీరియస్ ఇష్యూ. అంటే నేను టెర్రరిస్ట్ లా చిత్రీకరిస్తున్నారు మీరు నన్ను. టెర్రరిస్ట్ కాదు, అంటే డెఫినెట్ గా నేను వచ్చి కొంతమందికి జాబ్ ఇచ్చి మనీ నేను నా బ్యాక్గ్రౌండ్ వేసుకోకుండా పెట్టి సినిమా తీసి వేసి నేను ట్యాక్సులు కట్టి ఒరే దేవుడే సినిమా శ్రీకాంత్ ఒకవేళ అలా అయితే మళ్ళీ పిలవం స్టూడియోకి, అర్థమైంది కదా? స్టూడియోకి పిలవాల్సిన అవసరం అంటే అంటున్నారు కదా ఇలాంటి దృక్పథం, అందుకులే మేడం. సారీ, రెడీ. దృక్పథం ఇప్పుడు నువ్వు నీ దగ్గర సర్వజ్ఞుడిలాగా ఇప్పుడే నువ్వు సినిమా తీయకముందే ఎందుకంత సినిమా అవన్నీ సక్సెస్ చేసుకున్నాక అప్పుడు నీ ఉపన్యాసాలు నేర్చుకుంటా సార్. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతాలు సర్వజ్ఞుడిలాగా సినిమాను ఆకళింపు చేసుకుని సినిమానికి అలాగ కర్తా మనకు పట్టుకున్నట్టు మాట్లాడద్దు. యువర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. ఏదో గతంలో జరిగిన చరిత్ర వదిలేసే, నువ్వే తప్పు చేసావు, ఏది జరిగింది నీ దృష్టిలో తప్పు కాదు, అది తప్పు కాదు అసలు. అదే చెప్తా, ముద్ర పడతాను పైన. అందుకే నేను మాట్లాడేది ఏమైతే అంటే సొసైటీలో మాట్లాడిచ్చే మనిషిని అనేస్తారు, అందుకే మాట్లాడకుండా మాట్లాడితే సరిపోద్దని నా ఒపీనియన్. నువ్వు మాట్లాడితే గొప్పవాడు అనుకుంటున్నావా? కాదు, నువ్వు మాట్లాడితే ఇప్పుడు చూసేవాళ్ళు కూడా మాట్లాడతావు, నిన్ను బ్యాడ్ అనుకుంటారు, ఏం వాగుతున్నాడు అనవసరంగా అనుకుంటారు. గత చరిత్రలో వదిలే, గతంలో నీ తప్పు నువ్వు కాదనుకుంటున్నావు, నువ్వు కానీ సమాజం తప్పు అనుకుందో వదిలేసి వదిలేసేయి, అయిపోయి మళ్ళీ కెలకాలంటే కెలుకుతూ వేరు బర్డింగ్ ఆర్టిస్ట్ ని కష్టపడి సినిమా తీసా సార్, అది తీసావు. ఇప్పుడు ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవాలి, దాన్ని ఒక పద్ధతిలో, ఒక గౌరవప్రదంగా, నువ్వు ఇలా విచ్చలవిడికి రౌడీతనంగా మాట్లాడుతూ చేస్తానంటే అది కాదు. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే చూసేవాళ్ళకు కూడా ఇలా ఇంత దూకుడుగా మాట్లాడుతున్నా మేడం. రాయలసీమ దూకుడు అలా ఏం లేదు మేడం. నన్ను మాట అంటే మేడం కరెక్ట్ ఉన్నాం కాబట్టి చేస్తాను, మంచి సినిమా చేసామంటున్నా నేను. సినిమా చేసే వాళ్ళందరూ కరెక్ట్ సినిమా, ఫ్లాప్ సినిమా తీయాలని ఎవరు తీయయ్యా. సార్ మన ఇద్దరం కూర్చుంటే 4 రోజులు మాట్లాడతాం సినిమా లాంగ్వేజ్ గురించి, ఎడిటింగ్, డిఐ, కలర్ కరెక్షన్ 4 రోజులు మాట్లాడతాం. అది కాదు నువ్వు మాట్లాడటాన్ని ఎవరితోటైనా మాట్లాడని. నా సినిమా ఎందుకు చూడాలంటే మేడం అది చెప్పు, నీ సినిమాలో ఏముంది, నీ ఇప్పుడు చెప్పుకో రావాల్సి. మీరు అంటున్నారు అది ఈ సమాజానికి ఉపయోగపడే సినిమానా, లేకపోతే అంటే కాదు సమాజానికి ఉపయోగపడే అందరూ అయ్యే సినిమా ఒక తండ్రి కూతురు కూర్చుని ఈ సినిమా చూస్తున్నారు, నువ్వు పెట్టిన ఆ పిచ్చి బూతుపాట ఎవరు చూస్తారు చెప్పు? ఏంటి రెంట్కి వస్తావా, పర్మనెంట్ ఉంటావా మామా అని అడుగుతుంది మేడం. ఆ డాన్స్ చేసే అమ్మాయి నృత్యకారిని అడుగుతుంది, అందులో తప్పేముంది అంటే మాట కట్టేయాలా, లిమిట్స్ పెట్టండి మేడం. దీని ఒక హిపోక్రటిక్ సొసైటీ ఏదో చేస్తారు కదా, చేయండి, పెట్టి రూల్స్ పెట్టండి, ఈ పదం వాడద్దు, ఇది వాడండి, ఇట్లా పెట్టండి మేడం. అందుకే సెన్సార్ పెట్టారు, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్ నాకు డిస్ప్లే చేస్తాము, అది చూసి నచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రారు. అయితే నా సినిమా లారీ చాప్టర్ సినిమా ఏంటంటే కరోనా వచ్చినాంచి జనాల టైం అండ్ వాల్యుబుల్ చాలా టైం అండ్ మనీ చాలా వాల్యూ అయింది. హెల్త్ పరంగా వాళ్ళ ర్యాట్ రేసు, వాళ్ళ కష్టాలు అన్నీ పోగొట్టుకున్నారు చాలా రకాలు. అయితే ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, టిక్టాక్లు. డోపమైన్ ఎఫెక్ట్ అని ఒకటి వచ్చింది. జస్ట్ 1 సెకండ్ ఒక కామెడీ చూస్తారు, నచ్చలా. ఒక అమ్మాయి బాగా హాట్గా ఉండే చూస్తారు, నచ్చలా. ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, చూస్తారు, నచ్చలా.
ఒకటి కామెడీ చేస్తాడు నచ్చలా నచ్చట్లా, నచ్చింది ఒక్క సెకండ్ చూస్తాడు. అంటే ఒక్క సెకండ్లో హీఈస్ డిసైడింగ్ ద కంటెంట్ వెదర్ హీ వాంట్ టు వాచ్ ఆర్ నాట్. అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి పరిణామంలో ఇంత 3 గంటల సేపు నా సినిమా నేను కూర్చోబెట్టాలంటే చాలా నాలెడ్జ్తో టెంపో మెయింటైన్ చేసి అందరు ఆడియన్స్, సినిమా అంటే కమర్షియాలిటీ, అందరు రావాలి, అందరూ వస్తే టికెట్లు అయితేనే 10 రూపాయలు. సో అందరిని ఆలోచించి కుటుంబ సమేతంగా ప్రాపర్గా పెట్టి నా తెలివితేటల్లో చేశాను. తప్పులు ఏమైనా చేస్తే నేర్చుకుంటాను నెక్స్ట్. ఈ సినిమా అయితే చాలా బాగా తీశాను, తక్కువ అంటే నేను ఒప్పుకొని డిబేట్ చేస్తా, అదే అడుగుతున్నా. రైట్. తప్పని ఎవరు ఇప్పుడు సాంగ్ తప్పన్నారు కదా, సాంగ్ ఐటమ్ సాంగ్ తప్పన్నారు కదా, ఐటమ్ సాంగ్ అసభ్యకర సాహిత్యం మెడకాయ మీద తలకాయ వాళ్ళు అందరూ చెప్తారు. అందరూ చెప్తే అది ఎవరైనా 1980s నుంచి నేను చెప్తా. అంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశానంట, అంతేనా? వాళ్ళు చేసిన చేయట్లా, ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ ఏ కమర్షియల్ పోతుంది కాలువలో, దాన్ని ఆపట్లేదు కదా. సర్టిఫికేట్ దానికే సర్టిఫికేట్ ఇచ్చింది కదా, జనాలు డిసైడ్ చేస్తారు కదా. దాని గురించి మళ్ళీ ఇప్పుడు నువ్వు దీంట్లో నష్టపోయింది కాదు, నువ్వు దీంట్లో నష్టపోయింది ఏంటి చెప్తా. ఇప్పుడు అది పెట్టడం వల్ల నువ్వు నేను చెప్తున్నా, ఇది పెట్టడం వల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల నీకు దూరదర్శన్లో తీసుకోరు, ఈ ఛానల్స్ లో తీసుకోరు. సో యువర్ లూజింగ్ బిజినెస్, ఓటీటీలో చేస్తారు అన్ని, లూజింగ్ బిజినెస్. మంచి మాట, అది కూడా ఆలోచించా, ఆ యాంగిల్ ఆలోచించా. ఇప్పుడు పెద్ద యాక్టర్లు పెట్టి అన్ని యూ సర్టిఫికేట్ సినిమాలు అన్ని శాటిలైట్లు అయినా కొన్నరా, ఆ డిస్క్ లో ములుగుతున్నాయి, ప్రసాద్ ల్యాబ్ లో చాలా ఉన్నాయి. నేను చూసా నా ఫ్రెండ్ సినిమాలు చాలా పెద్ద పెద్ద యాక్టర్లు యాక్ట్ చేసినట్టు. సో ఇట్ వోంట్ డిపెండ్ దేర్ అని నా అభిప్రాయం సార్. ఓకే, నీ అభిప్రాయం, నీకు అన్ని నిశ్చితాభిప్రాయాలు ఇప్పుడు ఇది మనాడితోటి అన్ని నిశ్చితాభిప్రాయాలు చాలా నిష్ణాతుల లెవెల్లో నిష్ణాతుల లెవెల్లో ఏ విషయం టచ్ చేసినా నిష్ణాతుల లెవెల్లో మాట్లాడుతున్నాడు సర్వజ్ఞుడు. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు. నేను తెలుసంటే నేను వీడికి రాను, మీ నుంచి అదేంటి ఒక జడ్జిమెంట్ తీసుకుందామని వచ్చాను. అప్పుడే అహంకారం పనికిరాదు, అప్పుడే ఇంత అహంకారం అంత మాటలు పనికిరావు. అది నేర్చుకో ఫస్ట్. నీ వయసుకి నా వయసులో సగం ఉంటావో లేదో నువ్వు. అప్పుడు నన్ను ఎందుకు తిట్టారు సార్ పెద్దవాళ్ళు? మీరు చెప్తా, అది వేరే డిబేట్, అది వేరే. ఎందుకు తిట్టాను నేను? ఎందుకు తిట్టారు సార్? నేను ఛానల్లో తిట్టాను. బూతులు మాట్లాడాను. ఛానల్ నీతో మాట్లాడుతుంటే నువ్వు ఛానల్లో వాయిస్ లోకి వచ్చి బూతులు మాట్లాడావు, అందుకని తిట్టాను. అది ప్రూఫ్ తీద్దామా? ఎవరు మాట్లాడారు? ఫస్ట్ మీరు మాట్లాడారు. నువ్వు మాట్లాడావు, నువ్వు మాట్లాడితే నేను తిట్టాను. ఏం మాట్లాడుతున్నా అది పరిధులు దాటద్దు. నువ్వు పరిధి దాటి ఈజ్ అ వెల్ నోన్ ఫిల్మ్ మేకర్, పొలిటీషియన్, ఆయన రచయిత, పుస్తకాలు చాలా రాశారు. అండ్ అలాగే సినిమా ఇండస్ట్రీతో గొప్ప అనుభవం, పరిచయం ఉన్న వ్యక్తి. కాబట్టి మీరు అలా మాట్లాడకండి శ్రీకాంత్, వారు పెద్దవారు కాబట్టి. అండ్ మిమ్మల్ని కూడా కించపరచాలని ఎవరు పిలవలేదు. ఒక సినిమా ఖచ్చితంగా ఈజీ కాదు. యూట్యూబర్ గా వచ్చి ఊరి నుంచి 10,000తో వచ్చి పాన్ ఇండియా లాంగ్వేజ్ లో ఒక పెద్ద హీరోకి 200 మంది టీం ఉంటారు. 5 లాంగ్వేజ్లో సినిమా చేయాలంటే నేను ఒక్కనే ఎన్నో నైట్లు ఎన్నో కష్టపడి 3 నెలలు మ్యూజిక్ స్టూడియోలో ఉన్నా, 2 నెలలు డిఐ స్టూడియోలో ఉన్నా, 45 రోజులు. అంటే నా కోసమే, ఎవరి కోసమో కాదు, బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి. అంత కష్టపడి ఒక మంచి ప్రోడక్ట్ చేసి అప్రిషియేట్ దట్ అని. అంటే మీరు చేయాల్సిన అవసరం లేదని కాదు శ్రీకాంత్, కానీ ఖచ్చితంగా తక్కువ అంచనా ఎవరు వేస్తున్నారు? నువ్వే అనుకుంటున్నావు. నువ్వే ప్రశ్న అడిగితే తక్కువ అంచనా వేసినట్టు అనుకుంటే ఎట్లా? సంబడి క్వశ్చన్స్ యూ సంథింగ్, ఇఫ్ యూ ఫీల్ నాకు తక్కువ అంచనా వేస్తున్నారని యూ డోంట్ కమ్ టు జడ్జిమెంట్స్ లైక్ దట్. ఒక మంచి సినిమా తీశారు, మంచి సినిమా తీసాం, డెఫినెట్ గా అది అందరూ ప్రేక్షకులు సపోర్ట్. దీంట్లో నీ కంటెంట్ ఏంటి అని అడిగినప్పుడు యూ షుడ్ టెల్, నా కంటెంట్ ఇది, నేను ఇలా చేశానని. అంతేగాని మీకేం తెలుసు అన్నట్టు మాట్లాడితే సార్ ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి, ఆ ఫ్యామిలీ సాంగ్ లో ఫ్యామిలీ తప్ప అన్నీ ఉన్నాయి. అంటే ఏదో పెళ్లి దండలు వేసుకునే ఒక విజువల్ వేసేసి మీదంతా ఫ్యామిలీ సాంగ్ అంటే ఎలాగా? అంటే కథలో హీరోయిన్ కథను భరించాలి. హీరో ఇల్లు గడప దాటి లారీ స్టీరింగ్ పట్టుకొని బయలుదేరతాడు ఒక ధ్యేయంతో. అప్పుడు ఆమె భరించాలంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పండాలంటే అది చూపించాలి. అది చూపించని ఆడియన్ నమ్ముతాడు. లేదు తాళి కట్టిండు పిల్ల పుట్టిండంటే నమ్మడు. అది చూపించాలి. మామిడికాయ కొరకడము, ఏంది ప్రెగ్నెంట్ అవ్వడం, అవి చూపించాలంటే కొంచెం దానికి కూడా కమర్షియాలిటీ ఉంటుంది. పీపుల్ లైక్ ఇట్ అని నా సంభావం. చేయకూడదా? అది జనాలకు అర్థమవ్వాలి కదా, వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ప్రేక్షకులు నీకన్నా తెలియగలరు, నాకన్నా తెలియగలరు. తక్కువ అంచనా ప్రేక్షకులు నీకన్నా నాకన్నా చాలా అడ్వాన్స్. ఇప్పుడు అందుకని డీటెయిలింగ్ ఇచ్చారంటే సంసారం చేస్తారు, బెడ్రూమ్ కి వెళ్ళారు, అది కూడా చూపించాలా? సర్టిఫికేట్ ప్రకారమే. సర్టిఫికేట్
నువ్వు చెప్పే Certificate limits ఉన్నాయి కదా. నాన్న ఆడియన్స్ తక్కువ అంచనా ఇవ్వక. గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళని నీకన్నా అనట్లా. నాకన్నా గొప్పోళ్ళు. మీకు నేను వివరణ ఇచ్చుకుంటున్నా. నీకన్నా నాకన్నా Detailing చాలా ఇచ్చాను. తెలుగు వాళ్ళు. ఏ చెప్పండి సినిమాని శ్రీకాంత్. జడ్జ్ చేయాలి, ఏ సినిమా ఏ సీన్ జడ్జ్ చేయాలి, ఏ సీన్ పంపించాలో వాళ్ళకి బాగా Yes, తెలుసు. ma'am. Yes, మహామహులు చేసిన సినిమాలు కూడా రెండో రోజు పంపించేసి ఆడియన్స్ అవును, మనకి సార్. మామూలు సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి ఎందుకు తక్కువ అంచనా వేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ నో దట్. తక్కువ అంచనా కాదు, తక్కువ అంచనా వేయట్లేదు. మీరు మీ నేపథ్యం రావడమే ఒక కాంట్రవర్సీతో వచ్చారు. ఈ అది ఇండియా వీటన్నిటి. అందువల్ల కష్టపడి వచ్చాను మేడం, దాన్ని మీరు కాంట్రవర్సీ అంటున్నారు. నేను కష్టపడి వచ్చా, 0 నుంచి వచ్చా మేడం. ఎందుకు మేడం పెద్ద పెద్ద వాళ్ళు ఏదో రకరకాలుగా చేస్తారు మేడం. నేను కష్టపడి వచ్చాను, దాన్ని మీరు అంటున్నారు. ఇంకా నేను రేపు పెద్ద సినిమా తీసా, ఏమో రేపు ఇది ఫ్లాప్ అయినా మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ సినిమా చేస్తా పక్క. సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి వచ్చా, నువ్వు సినిమా ఫీల్డ్ నీ ఉండడానికే ప్యాషన్ వచ్చా. ఆ రోజు అన్నారు నువ్వు సినిమా ఎక్కడ తీర్చవో యాడుంటావా అన్నారు. మీరు ఆమె తీసేసా సినిమా ఓకే చూద్దాం అన్నారు కదా ఆమె మీరు. అన్నాను ఆ రోజు. ఇంకా చూసేది ఏంది? రేపు థియేటర్లో ఇలాంటి పడుతుంటే వాళ్ళు సినిమా సర్టిఫికేట్ కూడా అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏం సినిమాలు తీస్తారో అన్నాను ఆ రోజు. ఆ. నీ గొడవను బట్టి, నీ భాషను బట్టి, నీ యాటిట్యూడ్ని బట్టి ఇలాంటి వాళ్ళు ఏం సినిమాలు తీస్తారు, ఎలాంటి సినిమాలు తీస్తారని అన్నాను. ఎప్పటికీ అంటున్నాను నీ యాటిట్యూడ్ని బట్టి. ఇప్పుడు సినిమా తీసావు అట్టన్లా. ఆడియన్స్ లో ఉండనివ్వరు, అది కూడా అన్నారు కదా బెదిరించారుగా. నువ్వు ఆ పద్ధతిలో ఉండనివ్వరు ఇప్పుడు- ఉండనివ్వరు. ఇదే యాటిట్యూడ్ నువ్వు రేపు సక్సెస్ అయ్యి ఇంకా తలబరువుగా మాట్లాడనుకో ఉండనివ్వరు. ఇండస్ట్రీ ఏమి అలా భరించదు. నువ్వు అనుకుంటున్నావు భరించలేదు ఇండస్ట్రీ సార్, అలా మంచి భరించదు. సినిమా చేశా. తల పొగరు వాళ్ళని భరించదు ఇండస్ట్రీ. చాలా చూశాను. మహామహుల్ని పంపించేసింది, మహామహుల్ని తరిమి కొట్టేసింది. అది తెలుసుకో. నేను అన్నది ఇండస్ట్రీ ఏదో నువ్వు ఎంత తల పొగరుగా మాట్లాడినా, ఎవరిని తోలనా, ఎవరిని మాట్లాడలే. నా సినిమా గురించి నేను మాట్లాడుతున్నా. నేను కష్టపడి సినిమా చేశాను, దాన్ని మీరు నీ ఉండనియనని నన్ను అడుగుతున్నా. నీ తల పొగరకు ఉండనివ్వరు అన్నాను. మీతో అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. ఎవరో ఇండస్ట్రీలో మీరిద్దరు మాట్లాడుకున్నారు. నీలాంటి చాలా మంది నీలా తలపోరు వాళ్ళు వద్దు, వాళ్ళు పెద్దోళ్ళు. నువ్వెంత వాడెంత అని మాట్లాడిన వాళ్ళు ఉండరు. అది ఆ రోజు అందు శ్రీకాంత్, సార్, వాళ్ళు పెద్దోళ్ళు. ఆ రోజు విషయం అంది. మీరు నేను మాట్లాడుకున్నాం సార్. ఆ రోజు నేను సినిమా ఎందుకన్నారు మీరు నన్ను అట్లా? ఈ పొద్దున్న సినిమా ఆ తీసా, రోజు నీ కష్టపడ్డా. మాటను బట్టి ఇవాళ బాగా చేసింది ఆ రోజు. ఓకే, శ్రీకాంత్. నువ్వు ఆ రోజు మాటను బాగా బట్టి చేసింది మేడం. నువ్వు అంత తలపోగరుగా మాట్లాడావు కంటే బాధేసింది మేడం, నన్ను సార్ బాధ పెట్టాడు ఆ రోజు. ఈ పొద్దున్న నేను కష్టపడి మీరు కూడా బాల్ ఇట్లా చాలా గోడకు మాట్లాడారు. మీరు కూడా చాలా లేదు మాట్లాడారు. గోడకు బాల్ కొట్టేట రివర్స్ వచ్చా, రివర్స్ వచ్చా 2 years లో పాన్ ఇండియా లెవెల్లో వచ్చా. సినిమా ఎక్కడ మిస్ కాదు. అది కాదు చాలా కానీ solid గా ఒక- తీశారు. ఇండియా లెవెల్లో అర్థం కాని ప్రశ్న. ఇప్పుడే వద్దునా సినిమా రిలీజ్ అవని కాదు. ఆడియన్స్ లో అవని అప్పుడు చెప్పు. అవి చాలా డిబేట్స్ ఉంటాయి. పాన్ ఇండియా అప్పుడు పాన్ ఇండియా లెవెల్ తీసావా, ఇంటర్నేషనల్ ఓకే. సినిమా తీసావా, సినిమా అప్పుడు రిలీజ్ చాలు. అవుతుంది కదా? ఇప్పుడే ఓకే, ఏ నీ certificate? భుజాలు నువ్వే పిసుకుంటే ఎట్లా? నేను నీ బిసుకోవట్లే. స్వచ్ఛ- ఆల్రెడీ అప్పుడే అంత సొగచిత సాంగ్స్ కింద ఆడియన్స్ చెప్పారు నా భుజాన్ని నేను బిసుకోవట్లే. నేను కష్టపడ్డా కాబట్టి ఆ పొగరు నాకు ఉంది. Nothing wrong in it. పొగరొద్దు, హంబుల్నెస్ కావాలి. హంబుల్ చాలా ఉంది, అందుకే మీ దగ్గరికి ఉన్నా నేను. నీ సొగచితం అర్థం అవుతుంది. మీరు నన్ను తిట్టినా గమ్మున ఇంటర్నేషనల్ నేను. సినిమా తీశాను తిట్లా పెద్దవాళ్ళు తిట్టారు మీరు, బాధపడ్డా నేను. డెఫినెట్ గా తిట్టా. యాడ గమ్ముకుంటున్నావు కానీ నేను కూడా మాట్లాడతాను. ఏంది ఇది? తిట్టారు మేడం నన్ను సారు ఆ యాడ రోజు. ఎప్పుడు తిట్టినారు? మీరు కూడా తిట్టినారు కదా ఆ రోజు. ఎందుకులే మేడం ఆ పాతది మళ్ళీ పాత సార్ తీశారు. పాత తీస్తే ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి అన్నాం. ఖచ్చితంగా ఇలాంటి పొగరు పనికిరాదు, ఇండస్ట్రీలో క్షమించరు, వదిలి తీయనివ్వరు అని ఖచ్చితంగా ఇప్పుడు అంటాను. ఇండస్ట్రీ అనేది ఇలా ఒక పొగరుగా మాట్లాడితే ఇండస్ట్రీ 50 ఏళ్ళ ఇండస్ట్రీ చూస్తే ఇలా పొగరుగా మాట్లాడిన వాళ్ళు ఎంతో మంది చూసి ఎంతో మంది వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం. ఇండస్ట్రీ చాలా పెద్దది గొప్పది, దాన్ని పక్కన పెట్టండి. మన పర్సనల్ దాన్ని రచించద్దు. మీరు నేను మాట్లాడుకున్నాను, నన్ను ఎందుకు అన్నారు అంతే సింపుల్. నువ్వు నీ భాషను బట్టి మాట్లాడి, నీ పొగరు భాష బాగుంది, మీరే నా వచ్చారు. మాట్లాడిన అసలు తీరుని మీకు బట్టి మాట్లాడు. సిచ్యువేషన్ సంబంధం నీకు ఆ లేదు. పెద్ద చిన్న సంబంధం లేకుండా మాట్లాడిన దాన్ని బట్టి మాట్లాడిన రోజు శ్రీకాంత్. ఇలా పొగరు పనికిరాదు. సార్, మీ నువ్వు సినిమా blessing కావాలి సార్, తీసిన- సినిమా తీసా సార్. సార్, మీ blessing ఇండస్ట్రీ కావాలి భరించదన్న. సార్ మీ blessing బ్లెస్సింగ్ కావాలి కావాలి సార్. సినిమా తీసా, పెద్దవాళ్ళతో ఏమైనా సాయం చేయండి సార్. నువ్వు ఈ మీ పద్ధతిలో దగ్గరకు ఉండాలి. వస్తాను, please సార్. ఇప్పుడే నువ్వు నీ మాట తీరు అన్ని- మొత్తం అన్నిటికంటే- మార్చుకోమని చెప్తాను. నీ మంచిగా అది మా మంచిగా నువ్వు ఆ మంచి చెడు తెలుసులే సార్. 27 ఏళ్ళు వచ్చినాయి నాకు. అబ్బా అయిపోయింది. రోజు నేను నేర్చుకుంటా జీవిత పాఠాల్లో. ఇంకేంటి మరి? అయిపోయినాయి. నువ్వు చెప్పమంటావు, చెప్తానేమో నాకు తిట్టారు మీరు ఆ రోజు. మీరేం బాధ చెప్పేది ఉంది, అన్నాను. ఆ విషయం బాధగా ఉంది. హత్య చేస్తున్నాను. పొద్దున్నే సినిమా తీసి వచ్చా, అందుకు అడుగుతున్నా. సినిమా జనాల్లోకి తీసుకొచ్చా వెళ్ళి మరి నేను. నువ్వు ఇప్పుడే ఎంతదిలే, వెళ్ళే బెంగాలీ కాబట్టి. ఇప్పుడే బెంగాలీ పొగరమా బెంగాలీ కూడా మాట్లాడుతూ డబ్బింగా? బెంగాలీ కూడా డబ్బింగ్ మేడం. కొన్ని రియల్ గా బెంగాలీ పేరేంటి? బెంగాలీలో లారీ ఎక్కడైనా ఒకటే. తెలుగులో, తమిళ్లో, కన్నడలో లారీ అందుకే ఆ పేరు సరే పెట్టారు. ఏదో తీసావు నువ్వు ఈ తీసిన లారీ సినిమా సారీ అవ్వకూడదు. అదే, లారీ సారీ అవ్వకుండా 200% షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ పడిన థియేటర్లలో. నిజంగా చెప్తున్నా అంటే మేడం, ఒక విషయం చాలా చెప్తున్నా మేడం, నాకు నా అనుభవం ప్రకారం మార్కెటింగ్. ఒక సినిమాని ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో ఈ థింగ్స్ చాలా ఉంటాయి. కలెక్షన్స్ కానీ అవును. దాని రిజల్ట్ కానీ ఇవి చాలా డిపెండ్ అవుతాయి బేస్డ్ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ రిలీజింగ్ ఇట్. నా మూవీ అయితే చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా, లేగులేని సినిమా, ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చాలా షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ సినిమా. కానీ దీన్ని నేను రిలీజ్ చేస్తున్నా కాబట్టి, అంటే ఇది నేను చాలా మంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇవన్నీ ఇట్టుకొట్టినా మాట్లాడడంలోనే ఉన్నాను నేను. హిట్ అంటే ఏంటంటే పెట్టిన డబ్బులు రావడం, 2 చూసినోడల్లా 10 మందిలో 8 మంది బాగుంది అనడం నా ప్రకారం. సో పక్కా అవుతుంది. కానీ సారీ అవ్వద్దు లారీ అని అన్నారు కాబట్టి చెప్తున్నా. పెద్దోళ్ళు రిలీజ్ చేసి సారీ కాదు మీద షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ 100 కూడా కలెక్ట్ చేస్తారు. ఆమె ఉంది. కానీ నేను రిలీజ్ చేస్తున్నా కాబట్టి దాని స్థాయి ఎంత ఉంటే అంత రీచ్ అవుతుంది.
రిలీజ్కి చాలా మ్యాటర్ ఉంటుంది. ఎందుకు రిలీజ్ చేస్తున్నావు? బయట వాళ్ళు థియేటర్ నువ్వు రిలీజ్ చేయటం అంటే నీకు ఉన్న సమస్య. థియేటర్లు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? థియేటర్లు ఎవరు ఇస్తున్నారు? నువ్వు వెళ్తున్నా సార్, ఏరియా వైడ్ చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తున్నా సార్. ఒక్కొక్క థియేటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడ్వాన్సులు అట్లా కాదు ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లు తీసుకొని వెళ్తున్నాను. యాక్చువల్గా నా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పుడు జనవరి 7వ తేదీ అయింది మేడం ఫస్ట్ కాపీ. ఐ వెంట్ ఎవ్రీ బిగ్గెస్ట్ ప్రతి ఒక్కరిని టచ్ చేసిన ప్రతి నెంబర్ ఉంది కాంటాక్ట్, ప్రతి ఒక్కరికి పంపించాను. కొంతమంది చూశారు, కొంతమంది అవమానపరిచారు, కొంతమంది సైడ్ క్యారెక్టర్లు చేసి అవమానపరిచారు. తర్వాత చెప్తా. ఇప్పుడు ఇది బూత్ సినిమా అని అదే బూత్ కూలి నా కొడక హీరో లారీ దిగి హీరో ఒక ఫైటర్స్ వస్తే కొట్టి కూలి నా కొడక లారీ అప్పచెప్పరా అంటాడు వాడు. ఈడంటాడు హీరో గారు, రే నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆంధ్ర ఏది ఉండదు, బండి ఎక్కడం తొక్కి పడేయడమే, కూలి నా కొడుకు అనుకున్నావురా, కొత్త ర్యాంప్ ఆడిచ్చా నా కొడుకురా నేను అని హీరో గారు చెప్తాడు. జస్ట్ ఆ బోర్డు ఉంది ట్రైలర్లో. మార్కెటింగ్ స్ట్రాటజీలా పెట్టాం ఉదాహరణ పెడితే అన్ని మీరు స్ట్రాటజీ అని అన్ని ఫుల్ లారీ డ్రైవర్ అలానే ఉంటాడు మేడం. వాడు అప్పుడే లారీ డ్రైవర్ అంటారు. ఆ కథ వాడి స్వభావం ఎలా ఉంటుంది మీరే అంటారు కదా, లారీ డ్రైవర్ అటు ఉండడే అంటారు కదా, క్రిటిక్స్ రాసరే మరి అందుకు అటు ఉంటుంది. 20 ఏళ్ల క్రితం నువ్వు అనే మాట ఎట్లా అంటే అమ్మా 2 దశాబ్దాల క్రితం నువ్వు అంటే ప్రజెంట్ సొసైటీని లేవు అని అర్థం అవుతుంది. ఇవాళ 20 ఏళ్ల క్రితం నేను చెప్పి లారీ డ్రైవర్ ఖైదీ బాబాయి ఆ రోజుల్లో లారీ డ్రైవర్, ఇవాళ లారీ డ్రైవర్లు అలా లేరు. ఎందుకంటే వాళ్ళ లారీ ఓనర్లు పెద్ద బిజినెస్ అయింది, లారీ ఓనర్లే డ్రైవర్ కనుక లారీ డ్రైవర్ ఇలా ఉన్నాడని ఇంక 20 ఏళ్ళు వెనకాల. నా కథలో లారీ డ్రైవర్ అలా ఉంటాడు. అలా ఉంటే ఒక పెద్ద సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన, చాలా పెద్ద డిస్ట్రిబ్యూట్ ఆయన, నీ సినిమాలో బూత్ ఉంది అన్నాడు. అంటే ఈ బూత్ ఉంది, మేము ఫ్యామిలీ సినిమాలు చేస్తాం అన్నాడు. నాకు మనసులో అనిపించింది ఒక పనికి మాలిన పెద్ద సినిమా, అది బాగా హిట్ అయింది, అది కూడా బాగా బూతులు ఉన్నాయి దాంట్లో, దాన్ని కొనుక్కొని వచ్చి మరి రిలీజ్ చేశారు పోయి అడిగి. పెద్ద సినిమా ఉంది పేర్లు వద్దు మనకి ఎందుకు ఊరికే, నేను ఇటు కొట్టే మాట్లాడతా, ఐ డోంట్ కేర్ నో బడీ, బట్ చేశాడు. నాకు అనిపించింది, అడిగిన మొఖాన్ని అడిగిన, ఎందుకు అంటున్నా సార్ మీరు మీ సినిమాలో బూతులు ఉన్నాయి కదా, నా సినిమాలో లేవా? నా సినిమాలో ఉన్నాయి అంటున్నా. జస్ట్ ఒక అది కూడా లారీ డ్రైవర్ భాష మీరు డైరెక్ట్ ఫ్యామిలీ ముందే చూపించారు, ఈ సినిమాని ఎందుకు కొన్నా సార్ అని అడిగితే మాది ఫ్యామిలీ అంటే ఇంకా వాళ్ళ పెద్ద స్థాయి సింగిల్ డైలాగ్ చెప్పా, సార్ అవమానించి మాట్లాడదానని చెప్పేసి వచ్చేసాను నేను. సినిమా నేను చాలామంది ఫార్వర్డ్ చేశాను మేడం, చాలామంది చూశారు. కొనడానికి వాళ్ళకి చాలా చిన్న సినిమాలు కొని, చాలా డబ్బులు పోయిన సినిమాలు కొని వాళ్ళ అయితే కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళ తప్పనట్లే, నన్ను సపోర్ట్ కూడా చేయమనట్లే. ఇది కమర్షియల్ ఫీల్డ్. సో చూపించాను, టచ్ చేశాను, ఓకే హ్యాపీ. ఇంకా నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నా, అది మ్యాటర్. ఓన్ రిలీజ్లో అయితే ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. అయితే లారీ చాప్టర్ 1 చూద్దాం సార్. చిట్టి గారు నువ్వు చెప్పినట్టు సందేశం దేశం గురించి, ఫ్యామిలీ గురించి అన్ని ప్రజలు హర్షిస్తారయ్యా ఇవన్నీ అలా ఉంటే. కేవలం డబుల్ మీనింగ్ నన్ను సినిమా తీలేరు అన్నారు కదా సార్ మీరు, ఈ పొద్దు తీసి వచ్చి అది చెప్పండి సార్. తీలేరు ఎదవ అన్నారు కదా, 2 ఏళ్లలో సినిమా తీయడం అంత ఈజీయా? 2 ఏళ్లలో సినిమా చాలా మంది తీసారే, నువ్వు తీసి పెట్టి చాలా మంది అనొద్దండి, చాలా మంది 10 లక్షల్లో సినిమాలు కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. కానీ అది కూడా సినిమానే, చాలా మంది సినిమా తీయడం గొప్ప కాదు. ఏ సినిమా తీసి ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం ముఖ్యం. నీలాంటి టెంపర్మెంట్ లో ఆ రోజు ఇవాళ పరిస్థితి లాగిబిటీకి నీలాంటి వాళ్ళకి అవకాశం ఉండదు. ఇలాంటి అహంభావం ఇలాంటి మాటలతోటి ఉండదు అని ఆ రోజు రివర్స్ ఏం చేయగలవయ్యా? నువ్వేం చేయగలవు? మీకు సార్ ఇండస్ట్రీ అన్నట్లే వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు పక్కన పెట్టండి, మీతో మాట్లాడుతున్నా నేను. సార్ కూడా దేవుడు కదా సార్, పెద్దోడు మాట్లాడతాను, నన్ను ఒకప్పుడు బాధ పెట్టిండు. అది మేడం నువ్వు కూడా బాధ పెట్టావు కదా. నేను బాధ పెట్టలేదు, నువ్వు తప్పు చేసావు, పెద్దోడిని కనుక ఖండించాను. నువ్వు మేడం మీరు ఎందుకన్నా మీరు ఆమె సపోర్ట్ చేసి మీ ముగ్గురు కలిసి నన్ను తిట్టినారు లైవ్ లో, మళ్ళీ సపోర్ట్ అంటున్నారు. దాని గురించి నా లారీ చాప్టర్ 1 ప్రైమ్ ఫోకస్ ఇది. సరే లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 చూద్దాం. నిజంగా బాగుంటుంది మేడం. హానెస్ట్ గా ప్రజలందరికీ ఒకటే చెప్పేది, లారీ చాప్టర్ 1 అని చాలా గొప్ప సినిమా చేశాను హానెస్ట్ గా. అండ్ ఇది వచ్చేసి కుటుంబ కథా చిత్రం, 5 లాంగ్వేజెస్ లో ఉంది, తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ ఇది ఫస్ట్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉంది, చూడండి. మీ టైం అండ్ మనీ వాల్యుబుల్. అది నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే ఏదైనా కమెంట్ పెట్టండి, నేను కొత్తగా నేర్చుకుంటాను. అండ్ చాలా బాగా చేశాను సినిమా. ఒకటి అన్నీ అయిపోయినాయి, ఎక్కువ టైం వేస్ట్. నువ్వు ఎప్పుడు ఏదన్నా చెబితే అర్థం చేసుకుని దాని ప్రకారం హంబుల్గా మాట్లాడగలిగితే మాట్లాడు. లేకపోతే నేను ఇట్లాగే నేను చేశాను, చించాను, పొడుస్తాను నేను అని మాట్లాడుకుంటా పో. అది ప్రజలు నీ సినిమాని చూస్తే నువ్వు ప్రజలు నేను చెప్తున్నా, నువ్వు ఈ తీరులో మాట్లాడితే నేను ఇవాళ చెప్తున్నా, ఈ తీరులో ఇదే పద్ధతిలో సర్వజ్ఞుల్లాగా నువ్వే సర్వం తెలిసి
చేసినప్పుడు ప్రధానికి అది ఇది అని మాట్లాడి ఇంత చాలా మంది డైరెక్టర్లు అలా అయ్యే prove అయినారు. చాలా మంది అలా చాలా డైరెక్టర్లు అయ్యే prove అయినారు. చాలా పొరపాటు, నీకు నాలెడ్జ్ తక్కువ, నాకు knowledge తక్కువ చాలా కాదు. పొరపాటు. మూడు రోజులు మాట్లాడారు మనం దాని గురించి ఇంకా. ఇండస్ట్రీ Okay, గురించి నీకు ఏం తెలుసు? మూడు రోజులు మాట్లాడి. ఊరే మాట్లాడతావు ఇండస్ట్రీ గురించి ఏం తెలుసు? ఇండస్ట్రీ అవకాశాలు పెట్టి మాట్లాడతావు ఏం తెలుసు నీకు ఇండస్ట్రీ గురించి? వాట్ యు నో అబౌట్ ఇండస్ట్రీ? I know everything. ఎక్కువ మాట్లాడు బాగా, I know ఎక్కువ మాట్లాడు. everything. యు నో నథింగ్. I know nothing. I knew everything. No. తెలుసు ఊరే సర్వం తెలుసు ఎక్కువ మాట్లాడుతావు. డోంట్ టాక్ లైక్ దట్. నీకు ఇండస్ట్రీ గురించి తెలియదు. ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ లాంగ్విటీ నిలబడాలంటే నీ క్యారెక్టర్ మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి. ఈ అహంభావం పనికిరాదు. ఇప్పుడు నాకు అహం లేదు. చెప్తున్నావు. మీ దగ్గరే ఉంది, మీరు నన్ను తిట్టారు కాబట్టి నాకు అహం లేదు. అహంకారం ఎక్కువ, అహంకారం ఒకటినే ఉంది. ఏం మాట్లాడుతావు? ఏ మాట నేను చాలా కష్టజీవిని, కష్టపడి వచ్చే మనిషిని. Right, right. నాకు అసలు అహం Sir, లేదు. దయచేసి ఎక్కడ కాళ్ళు అక్కడ ఉంటే please keep cool, sir. మొత్తం సర్వస్వం తెలుసు అంటే శ్రీకాంత్. 50 ఏళ్ళ ఇండస్ట్రీలో మాకు నేర్పుతావు నువ్వు, మాకు నేను- చెప్తావు నేను question చేస్తే మాకు మీరు నేర్పుతావు మాట్లాడలేదు. నువ్వు. ఎందుకు మీరు? Sir, ఎక్కువ మాట్లాడు బాగా, శ్రీకాంత్, ఎక్కువ మాట్లాడు. చాలు. సినిమా చేసావు, మీరు సినిమా చేశారు. ప్రజల ఆశీర్వాదం Next కోసం లో ఎదురు మీరు చూడు. ఒకటే- అంతే, ఒకటే- ఎక్కువ మాట్లాడు బాగా. ఒకటే request. సర్వజ్ఞుడి, సర్వం నన్ను ఎందుకు తిట్టారు ఆ అన్ని రోజు? తెలిసేవాడు. తిట్టాను, ఇప్పుడు తిడతాను నువ్వు ఇలా మాట్లాడితే. రైట్ ఇంకా ఇప్పుడు తిడతానంటే ఏం మాట్లాడతావు? ఇలా అహంకారంగా మాట్లాడితే ఎలా మాట్లాడతావు? తిట్లరా? ఎందుకు తిడతావు? ఇలా అహంకారంగా మాట్లాడితే ఇదే matter. అహంకారం మానుకో ముందు. సర్వజ్ఞుడి సర్వం నీకు తెలుసు అని అనుకోబాక. ఇప్పుడు ఆరంభం ఎక్కడ కాదు అక్కడే ఇంకా మొదలెట్టావు. ఇంకోటి, జీవితంలో మొదలు పెడుతున్నావు. 27 ఏళ్ళకి సర్వం తెలిసినట్టు జీవితం అడుగు తెలుసు కాబట్టి సినిమా చేసా. 5 లాంగ్వేజ్ సినిమా 16 ఏళ్ళ పిల్లలు కూడా తీస్తారు. సినిమానే కదా ఇండస్ట్రీ. ఎన్నో సినిమాలు మూలం ఉన్నాయి. సినిమా అంటే ఇండస్ట్రీ. సినిమాలు ఎన్నో మూలం. ఏంటి? రెండో సినిమాలు ఉన్నాయి చాలా. తెలుసా? ఏం మాట్లాడుతావు? సార్, దయచేసి- సినిమా తీసేస్తారు. మీ blessing ఇండస్ట్రీ పుట్టి 50 సంవత్సరాలు మీ blessing అడుగుతున్నారు. 100 సినిమాలు తీసేస్తారు. అది అడుగు, అలా మాట్లాడు, అలా మాట్లాడు. ఓకే, ఖచ్చితంగా ఓకే. శ్రీకాంత్, శ్రీకాంత్, నేను ఎంకరేజ్ చేసిన ఇక్కడ- జనాలు నీకు తెలుసా? ఇక్కడ నీకు ఇండస్ట్రీ అని కానీ ఇంకో ఫిల్మ్ మేకర్ రావచ్చా రాకూడదా ఇది కాదు. ఖచ్చితంగా మీరు మొదలుపెట్టిన పద్ధతి ఏదైతే ఉందో, మీరు చేసిన ప్రాంక్ వీడియోలో ఇంకా దాని పేరు ఏం పెట్టినా చాలా మంది హర్షించలేదు, కొంతమందికి ఏమైనా నచ్చుండొచ్చు. కానీ అక్కడి నుంచి ఆ సంపాదన మీద మీరు ఇప్పుడు వచ్చి ఒక సినిమా తీశారు. ఆ సంపాదనే ఇది కాదు, కూడా నా own complete- సంపాదన కూడా ఉంది. అదే వాట్ ఎవర్. ఇప్పుడు ఇంకొక సినిమా అది కూడా తినలేదు, పెట్టాను సినిమాకి. ఇండస్ట్రీ అడుగుతున్నది ఏంటంటే నువ్వు నీ మీద ఎందుకు ఈ ఇమేజ్ ఎందుకు నేను అడుగుతాను. చాలా మంది తీస్తున్నారు. అందరు పిలిచి ఏంటి సినిమా అని అడగరు. ఎందుకు నేను అడుగుతున్నాను? మీరు హ్యాపీనా నేను నేను తీసినందుకు? ఎందుకు అడుగుతున్నాను చెప్తాను. నేను ఎందుకు అడుగుతాను తెలుసుకో. నిన్ను పిలిచి ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు నన్ను కూడా పిలిచింది ఎందుకు? తను కూడా ఎందుకు? నీది ఇమేజ్ ఫ్రాంక్ వీడియోలు తీసిన ఇమేజ్ కదా. ఫ్రాంక్ వీడియోలు అనేది అవి కూడా అసభ్యకరంగా అనిపించాయి చాలా అసభ్యకరంగా మందికి. అనిపించి ఇమేజ్. మీరు ఆ నవ్వుతున్నారు ఇమేజ్ ఇప్పుడు. నుంచి ఆ ఇమేజ్ నుంచి నువ్వు వచ్చి సినిమా తీస్తున్నావు అంటే మేడం, కనుక అలా విను. సమాధానం వినే ఓపిక కూడా లేదు discussion నీకు. చాలా పెద్దగా అవుతుంది. నీకు చెప్పండి ప్రతిగా- కదా, వద్దు, ప్రతిగా వద్దు. వినే ఇప్పుడు ఓపిక కూడా లేకపోతే ఎట్లా? అయిపోయింది. ఓపిక కూడా discussion లేకపోతే అయిపోయింది. నువ్వేమి ఉంది సార్. ఓపిక ఉండాలి. నా చాలా ఉంది. మరి ఎక్కడుంది? వింటా, చెప్పండి. అడిగే చెప్పే లోపల నువ్వు 36 మాట్లాడేస్తున్నావు. చెప్పండి సార్. ఇప్పుడు పిలిచి ఫ్రాంక్ వీడియో ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ నుంచి కనుక నువ్వు సినిమా తీస్తున్నావు అంటే జనరల్గా వాటిల్లో బాగా ఫేమస్ అయ్యావు కనుక వాటి మీద ఆ మైంలోనే తీస్తున్నావా? దీంట్లో కూడా అలాంటి And అలాగే మీరు ఉన్నాయా? characters అలాంటివి వయో డిగ్రేడింగ్ నేమ్ ఆల్. ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ 9 ఆర్ట్స్ సార్. యూ స్టార్టెడ్ దేర్. యువర్ ఫస్ట్ ఫుట్ స్టెప్ ఎక్కడ దాంట్లో సార్, కదా. అదే 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 దానివల్ల నా గురించి తెలుసా ఓకే, మీకు? అయిపోయింది నేను అయిపోయింది. ముందు కొన్ని ఓకే, షార్ట్ ఫిల్మ్ got it. చేశా. శ్రీకాంత్ సార్, ఇప్పుడు మన క్లోజింగ్ నోట్ అర్థమైంది. మీ మనందరి ఆవేదన ఒకటే, దట్ సినిమా బాగుపడాలి. సినిమా సినిమా చూడాలి జనాలు. అది- అది మీరు చూస్తారు దాన్ని లేదా జనం చెప్తారు తప్పకుండా. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ప్రజలు చెప్తారు. ఇంకా 3-4 వారాలు ఉంది కాబట్టి వస్తే కంగ్రాచులేట్ చేస్తాను డెఫినెట్ గా. Right. లేకపోతే నన్ను తిట్టద్దండి. లేకపోతే తిడతా. ఎందుకు తిడతారు? కూతురు ఉంటే దాంట్లో ఇంకా అదే మరి ఇంక ఇదే కూతురు అదే, లేదు. ఆడియన్స్ ఉండకుండా మెచ్చుకునే చూసుకోవడం మీ సినిమా బాధ్యత. తీశారంటావు. Right. నీకెందుకు అనుమానం? Wishing you all the best. నువ్వు చెప్పింది ఏంటి? ఆడియన్స్ మెచ్చుకునే సినిమా, అన్ని సెంటిమెంట్స్ నవరసాలు అన్ని ఉండి ఉన్న తీశారు. సినిమా, లారీ అని చాప్టర్ అంటున్నావు 1. కదా. ఇంకా ధైర్యంగా ఉండు. నేను తిట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మంచి సినిమా తిట్టే కర్మ మాకు ముందు లేదు. తిట్టింది? మా- Right. ముందు ఏమన్నా నువ్వు సారీ ఏమన్నా? నువ్వు తప్పు మాట్లాడావు. ముందు తిట్టింది అంటే Right, మళ్ళీ right. చాలా కథ ఉంది. Right, మళ్ళీ ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్తే తవ్వకాలు చాలా కథ తవ్వకాల్లో ఉంది. వద్దు శ్రీకాంత్. నీ ఇంకా నోటి మళ్ళీ తోలే తవ్వకాలు తిట్టాను. మీరు పెద్దవాళ్ళని గౌరవిస్తానా, మేడం గౌరవిస్తానా ఇంటున్నా. లేకపోతే నేను చాలా మాట్లాడతాను. మళ్ళీ ఏమన్నా నా పొగరంటారు. దండం స్వామి. రెడీ మేడం. రైట్. ఏం లేదు శ్రీకాంత్, మీరు మీ సినిమా వేచి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి దాని నిజంగా చాలా effect. బాగుంటుంది మేడం. Right. నా కళ్ళల్లో చూసి చెప్పొచ్చు. ఎందుకంటే చూసి మనిషిని చెప్పొచ్చు. ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు. చూపించు. నిజంగా సినిమా చాలా చూపించు. బాగుంది ఆ సినిమా. సినిమా సినిమా చూపించు. కళ్ళు నేను కూడా కానీ కళ్ళు చూస్తా. చూడడానికి 60 రూపాయలు ఇవ్వరు. సినిమా చూపించు, అటు సినిమా చూస్తా. చూడడానికి 140 ఇస్తారు. రూపాయలు టికెట్ పెట్టి బ్రహ్మాండం. 140 రూపాయలు టికెట్ పెట్టి మీరు కొని చూడాలి. చూస్తా. ఖచ్చితంగా చూస్తా. చూసి చూసాను చెప్తా. రివ్యూ కూడా చెప్పాలి. ఆ, చెప్తే definitely మీరు చెప్తా. పెద్దవాళ్ళు. De- ముందు నన్ను తిట్టిన దాని కోసం చూడాలి. ఈడేం చేసిండా, ఈడేం అదే, చేయాలి. definitely గా చూస్తా. చూడాలి మరి. చూస్తా. రైట్ యాడ్ సార్. వేసిన ఇల్లు చిట్టి చూడాలి. గారు, Definitely మీ చూస్తా. అమూల్యమైన సమయం మీ రాజకీయాల్లో కూడా ఉండి సినిమా ఇండస్ట్రీలో మీరు రచయితగా ఉండి ఇవాళ కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మీకు. శ్రీకాంత్, విష్ యూ ఆల్ ది బెస్ట్.
పెద్దవాళ్ళతో మర్యాదగా మంచిగా మాట్లాడాలి. మాట్లాడినా మేడం. ఉడుకు రక్తం అయితే మాత్రం ఇలా అరిచేయకూడదు స్టూడియోలో, నాకు అన్ని తెలుసు అని చెప్పి. విన్నా మేడం నేను. తప్పకుండా చూద్దాం మనం. ఈ ఏంటి సినిమా పేరేంటి? లారీ 1 లారీ 1 లారీ డ్రైవర్ మీరు లారీ అన్నారు, మీరు లారీ చాప్టర్ 1 ఇట్ ఈస్. లారీ చాప్టర్ 1 బెంగాలీ భాషలో చూస్తాను నేను. సరేనా? చూద్దాం. బెంగాలీ వచ్చా మేడం? చూద్దాం అంటే మీరు ఏ డబ్బింగ్ చేస్తారు చూడాలి చాలా కదా. బాగా చేశాము. సో గైస్ మా ఛానల్లో పాటలు సరే, ఓకే. ట్రైలర్ ఉన్నాయి, ప్లీజ్ చూసి నచ్చితేనే సినిమా చూడండి అండ్ ఆశీర్వదించండి. నా కోసం కాదు, చాలా కొత్త వాళ్ళు 500 మంది కృష్ణానగర్లో బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆర్టిస్టులు తెచ్చి ఫ్రంట్ రోలో పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాము, కొత్త హీరోయిన్ అండ్ అన్ని చాలా కష్టపడి చేశాము. చాలా మందికి పేమెంట్స్ కరెక్ట్ ఇచ్చాము. నా కష్టం ఇది, 4 సంవత్సరాల కష్టం. ఎదగాలని సినిమా చేశాను, మీరు సపోర్ట్ చేస్తే ఎదుగుతాను అండ్ మంచి సినిమాలు చేస్తాను. సార్ చెప్పినట్టు ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు నా బ్యాక్గ్రౌండ్ ఆలోచించి. బట్ ఐ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. ట్రస్ట్ మీ, 3 రోజులు మీ మైండ్ లోంచి వెళ్ళదు. ఓకే. చాలా సాలిడ్ బొమ్మ, ఇట్టు బొమ్మ. లారీ చాప్టర్ 1 బ్రహ్మాండం. ఆగస్టు 2 రిలీజ్. నిజంగా నువ్వు చెప్పినట్టు నీ దాంట్లో ఉంటే ప్రజలు బ్రహ్మరథం Definitely గా పడతారు. ప్రజలు All the best చెప్పండి సార్. ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. మంచి చేయ కదా మీరు. డెఫినెట్ గా చేయొద్దు నాయన పాప. ఎప్పుడు మొన్న సినిమా ఫ్లాప్ అయింది, మీరు యాక్ట్ చేసింది. ఇది నేను యాక్ట్ చేసేది తీసింది కాదు కదా. ఏమో స్వామి, ఫ్లాపులు అన్ని ఎన్ని 250 220 సినిమాల్లో నాది 150 గోల్డ్ హ్యాండ్, ఫ్లాపులు నా వల్ల అవుతున్నాయి. మీరే మాత్రం అట్టుంటది నా హ్యాండ్. సరే చూద్దాం, నెక్స్ట్ సినిమాలో చూద్దాం అయితే మరి. చూద్దాం. ఓకే సార్ నెక్స్ట్ శ్రీకాంత్ క్యారెక్టర్ చేస్తారా? డెఫినెట్ గా చేస్తాను. ఎందుకు చేయను? శెట్టి గారు నమస్కారం సార్. ఆన్ సీరియస్ నోట్ శ్రీకాంత్, Thank you, very madam. much. Thank you so much. Yeah, and thank you all for watching to the point.